హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన మంజీరా అనే ఒక చక్కటి నవలను వినేద్దామండి. నవల మొదలు పెడదామా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆఖరు పరీక్ష రాసి ఇంటికి వచ్చింది మంజీరా. గుమ్మంలోనే నిలబడి ఆమె కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది ఆమె తల్లి కమలమ్మ. ఏమే, పరీక్ష బాగా రాసావా అని అడిగింది ఆపేక్షగా కూతుర్ని చూసి. రాశానులేమ్మా అంటూ జవాబిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది మంజీరా. అన్నం పెడుతున్నాను, త్వరగా కాళ్ళు కడుక్కునిరా అంటూ వంటగదిలోకి వెళ్ళింది కమలమ్మ. ఈ రోజుతో పరీక్షలు ఆఖరు కదా, సినిమాకు వెళదాం రా అంటూ స్నేహితురాళ్ళు బలవంతం చేసినా తను వెళ్ళలేకపోయింది. 3 రోజుల్లో తన నాట్య ప్రదర్శన ఒకటి ఉంది. ఈ ఊళ్ళో ప్రముఖ వైద్యుడు శ్రీ వేణుగోపాలరావు కుమార్తె వివాహ సందర్భంగా ఆ ప్రదర్శన ఏర్పాటు చేశారు. తమ గురువుగారు ఆ రోజుతో తను పెద్ద నాట్యరాణిగా గుర్తింపబడాలన్న తాపత్రయంతో మంచి మంచి ఐటమ్స్ 4-5 సెలెక్ట్ చేసి తన చేత బాగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. పరీక్షలు కదా అన్న తలంపుతో తాను వెనకడుగు వేసిన అమ్మ ప్రోత్సాహం, ఇటు శేషాచార్యులు గారి బలవంతం తనని మరీ అలసట పెడుతున్నాయి. అటు నాట్యం, ఇటు పరీక్షల హడావుడి హైరానాగా ఉంది. ఒక బెడద తీరిపోయింది కనుక తను ఇక నిశ్చిత్తగా ప్రదర్శనకి తయారు కావచ్చు. అందుకే తను సినిమా ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుంది. గబగబా భోజనం చేసి గదిలో 1 గంట హాయిగా నిద్రపోయి మళ్ళీ 4 అయిందంటూ తల్లి లేపితేనే లేచింది. కూతురి శ్రమ బాగా గ్రహించిన కమలమ్మ మంజీర నీరసపడిపోకుండా పళ్ళరసాలు, టిఫిన్లు అన్నీ అమరుస్తూనే ఉంది. తల్లి పెట్టిన టిఫిను, కాఫీ తీసుకుని టాయిలెట్ అయి డాన్స్ క్లాస్కు వెళ్ళిపోయింది మంజీర. మంజీర అటు వెళ్ళగానే రిక్షాలో దిగాడు అచ్యుతరామయ్య. అన్నగారిని చూడగానే మహదానందపడిపోయింది కమలమ్మ. ఏమిరా అన్నయ్య, హఠాత్తుగా ఇలా వచ్చావు అని అడిగింది కుర్చీ జరుపుతూ. ఏమీ లేదులే, పిల్లలకి పరీక్షలు అయ్యాయేమో, మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు. అన్నగారి ఆపేక్షకి కళ్ళు చెమ్మగిల్లాయి కమలమ్మకి. తల్లి తండ్రి గతించిన దగ్గర నుంచి తన పుట్టింటి పేరుతో రాకపోకలు సాగించడానికి, చీర సారే పట్టుకుని అత్తింటికి రావడానికి తనొక్కడే మిగిలాడు ఆ వంశానికి. అలాగే తన భర్త గతించాక తమకి అతనే అండా పెద్ద దిక్కు అయ్యాడు. ఏళ్లు గడిచి వృద్ధాప్యంలో పడుతున్న అవివాహితుడిగానే మిగిలిన అన్న అచ్యుతరామయ్యను తలుచుకుని ఎప్పుడూ దుఃఖపడుతూనే ఉంటుంది. ఒక్కగానొక్కడివి, పెళ్లి చేసుకుని నాన్న వంశాన్ని నిలబెట్టరా అంటూ ఎన్నోసార్లు ఏడ్చింది, మొత్తుకుంది. అయినా అల్లారు ముద్దుగా చూసుకునే చెల్లెలి మాటని ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా కొట్టిపారేశాడు అచ్యుతరామయ్య. ఒక్కొక్క విషయంలో అతనెంత మృదు హృదయుడో, ఒక్కో విషయంలో అంత కఠినాత్ముడు. ఒక్కొక్క నిర్ణయం చేశాడంటే అది వజ్రసన్నిభం, దానికింకా తిరుగులేదు. ఎందరి కన్నీళ్ళు, బాధలు అతన్ని కదిలించలేవు, కరిగించలేవు. అతనలా పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోవడానికి పెద్ద కారణమే ఉంది. అతని యవ్వనంలో, అంటే 23-24 ఏళ్ల వయసులో అరవింద అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ పిల్ల కూడా అచ్యుతరామయ్యని గాఢంగానే ప్రేమించినా చివరికి ఏ కారణం చేతో మరొకరి ఇంటి ఇల్లాలై వెళ్ళిపోయింది. అంతే. అప్పటి నుంచి అచ్యుతరామయ్య బ్రహ్మచర్యంతోనే కాలక్షేపం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోమని ఎందరు చెప్పినా, తల్లి తండ్రి మొత్తుకున్నా, తిట్టినా, తిమ్మినా, ఏం చేసినా పెళ్లికి మాత్రం ఇష్టపడలేదు. అపరంజి బొమ్మలాంటి అరవిందని అతనేనాడూ మర్చిపోలేదు. ఆమె ప్రణయానికి గుర్తుగా ఆమె ఇచ్చిన కార్డు సైజు ఫోటో అతనికి పవిత్ర దేవతారూపం. అది చూసుకుంటూనే అతను రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిపేస్తున్నాడు. పకోడీలో పళ్ళెంలో పెట్టి అన్నగారికి అందించి కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళింది కమలమ్మ. పకోడీలు తిని కాఫీ తాగి, అయితే మంజీర పరీక్షలన్నీ పూర్తయినట్టేగా అని అడిగాడు. అయినట్టే, కానీ 3 రోజుల్లో దాని డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి ఉందన్నయ్య, అది అయ్యాక వెళదా ఉంది, అందుకే ఆగిపోయాం. లేకపోతే ఈ పూటే బయలుదేరే వాళ్ళం కదూ. నువ్వు కూడా 4 రోజులుండు, ఆ ప్రోగ్రాం చూసెళ్దు గాని అంది అన్నయ్యతో. నాకెక్కడ తీరుబడి అంటూ అక్కడే ఉన్న వారపత్రిక అందుకుని చదవసాగాడు. డాన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుని చెమటలు కారుతూ వచ్చింది మంజీర. మావయ్యని చూడగానే చంగున లేడిలా దూకి, ఎప్పుడొచ్చావు మావయ్య అని అడిగింది ఉత్సాహంగా. ఇందాకేనమ్మా, పరీక్షలు బాగా రాసావా అని అడిగాడు ఆప్యాయంగా. రాశాను మావయ్య, అయినా ఫస్ట్ ఇయరేగా అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. వెళుతున్న మేనకోడలి వంకే సంతోషంగా చూశాడు అచ్యుతరామయ్య.
తన కళ్ళ ముందు పుట్టి తన చేత గౌన్లు వేయించుకుని ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తిరిగిన మంజీరా ఈరోజు 16 పడుచు పిల్లయింది. చక్కని రూపం, అంతకు మించిన అంగసౌష్ఠవం, చదువులో చురుకుతనం అన్నీ కలబోసుకుని గలగల పారే సెలయేరులా, అరవిచ్చిన ముద్దమందారల్లా చలాకీగా తిరుగుతూ అందరికీ కనువిందు చేస్తూ ఉంటుంది. లోపల వంట పనిలో కాస్త తల్లికి సాయం చేస్తూ, మావయ్య దేనికొచ్చాడమ్మా అని అడిగింది మంజీర. నీకు సెలవులు కదా, మనల్ని తీసుకెళ్దామని. నా ప్రోగ్రాం మాట చెప్పావా? కుతూహలంగా అడిగింది మంజీర. అది అయ్యేదాకా ఉంచమన్నాను, మరి ఉంటాడో ఉండడో కానీ అంది కూర దింపుతూ. నేను చెప్తాలే అమ్మా, మావయ్య నా మాట కాదనడు అంటూ ధీమాగా జవాబిచ్చింది మంజీర. ఆ మాటకి కమలమ్మ నవ్వుకుంది. కూతురు వంకే మురిపంగా చూస్తూ, అయితే వెళ్ళి ఆ మాటే చెప్పిరా. చెప్తాను, ఈ పచ్చడి కాస్త రుబ్బేయిని అంటూ కాస్త వేగం పెంచి పచ్చడి పూర్తి చేసి చేతులు కడుక్కుంటూ మామయ్య దగ్గరికి వచ్చింది. మాయ, నా ప్రోగ్రాం అయ్యేదాకా ఇక్కడే ఉండవు అంది గారాలు పోతూ. అక్కడ నా పనులు ఎవరు చూస్తారమ్మా? ఎవరో ఒకరు చూస్తారే, వెధవ పనులు ఎప్పుడు ఉండేవేగా అంది విసుగ్గా. చివరికి మంజీర అన్నట్లు ముద్దుల మేనకోడలికి ఎదురు చెప్పలేక అతి ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసి ఆగిపోయాడు చెల్లెలింట్లోనే. అన్నయ్య పెళ్లి చేసుకుని ఉంటే కొడుకు పుట్టి మంజీరకి మొగుడయ్యేవాడు అనుకుంది కమలమ్మ దీర్ఘ నిశ్వాసం విడుస్తూ. ఆ రోజే మంజీరాదేవి నృత్య ప్రదర్శన. అచ్యుతరామయ్య, కమలమ్మ కూడా హాజరయ్యారు. తెర లేచింది, గజ్జలు గల్లుమన్నాయి. మొదటి ఐటమే గిరిజా కళ్యాణం. తాపసి వేషంలో పువ్వుల పళ్ళెంతో పర్వతపుత్రి పార్వతీదేవిగా మంజీర ప్రత్యక్షమైంది. ఆర్కెస్ట్రాకి గురువుగారు వెనక నుంచి పాడే పాటకి లయబద్ధంగా అడుగులు వేస్తూ భువనమోహనంగా నర్తించసాగింది మంజీర. పచ్చని ఆమె దేహఛాయకు కాషాయ రంగు చీర, దానిపైన తులసీమాలతో అంకురిత దీక్షతో తపశ్చరిస్తూ పరమేశ్వరానుగ్రహం కోసం తపించే తపస్వినిగా ఆమె భక్తికి మెచ్చి ఆమెను స్వీకరించిన దేవదేవుని సరసన చీనాంబరాలతో జగన్మోహినిగా ఆమె చూపించిన హావభావాలకు అచ్యుతరామయ్య పొంగిపోయాడు. ఆ తర్వాత జానపద నృత్యం, ఆ తర్వాత ఓ అష్టపది, చివరన నండూరి వారి ఎంకిపాట నృత్యంతో ఆనాటి కార్యక్రమం ముగిసింది. డాక్టర్ వేణుగోపాల్ మంజీరని అభినందిస్తూ కానుకలందించాడు. గురువుగారిని పట్టుబట్టలతో సన్మానించాడు. తన కూతురులోని ప్రతిభా విశేషాలకు తనే ఆశ్చర్యపోతూ సంతోష తరంగాల మధ్య ఇల్లు చేరుకుంది కమలమ్మ. అచ్యుతరామయ్య సరే, అతనికి నృత్యం అన్నా సంగీతమన్నా చాలా ప్రేమ. మంజీర డాన్స్ నేర్చుకుంటుందని తెలిసినప్పుడే మురిసిపోయాడు. ఇప్పుడు స్వయంగా ఆమె నృత్య ప్రదర్శన చూశాక యావత్ భారత కీర్తిని ఆర్జించి నృత్య శిక్షణలో విజయ పతాకం ఎగరవేస్తున్న రుక్మిణి ఆరండేల్, యామిని వంటి నృత్య కళాకోవిధుల్లోకి తన మేనకోడలు కూడా చేరిపోతుందని ఉప్పొంగిపోయాడు. అలా చేరిపోవాలని ఆకాంక్షించాడు కూడా. ఆమర్నాడే మంజీరను కమలమ్మను తీసుకుని వచ్చేశాడు తన ఇంటికి అచ్యుతరామయ్య. విజయవాడకి 20 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరు అచ్యుతరామయ్యది. ఆ ఊరు పేరు చెప్పి మోతుబరులు అనదగిన వారు పట్టుమని 10 మంది కూడా ఉండరు. అసలు అక్కడ ఇళ్లే చాలా తక్కువ, ఎక్కువ భాగం అంతా పొలాలే. అచ్యుతరామయ్యకి అక్కడ ఇల్లు పొలం ఉన్నాయి. అవి అతనికి ప్రాణం అనే చెప్పొచ్చు. రోజు పచ్చని చేలని పలకరించిందే అతనికి నిద్ర పట్టదు. ఆ పచ్చని పొలాల మధ్య ఆడుతూ పాడుతూ తిరగడం మంజీరకి కూడా ఇష్టమే. తెల్లగా తెల్లవారి లేచి వంట మనిషి రామయ్య తెచ్చిపెట్టిన ఇడ్లీ ఆరగించి మామయ్యతో పొలానికి బయలుదేరింది మంజీర. అసలే నృత్యం చేస్తుంది కనుక నడకలో ఓ విధమైన చమక్. ఉత్తుంగ శిఖరం మీద నుంచి తుల్లిపడే జలపాతం లాంటి వయసుతో చలాకీగా చిలిపిగా కబుర్లు చెప్తూ అచ్యుతరామయ్యని నవ్విస్తూ తను కేరింతలాడుతూ పొలం చేరుకున్న మంజీరకి పొలంగట్టు దగ్గర ప్యాంటు షర్టు ధరించిన ఓ అందాల యువకుడు దర్శనమిచ్చేసరికి బ్రేక్ పడిపోయినట్టు ఆగిపోయాయి కాళ్ళు. అతను చిరునవ్వు నవ్వుతూ మంజీరకేసి చూశాడు. ఆ నవ్వు మంజీరని ముగ్ధురాలని చేసింది. అతని చురుకు చూపులు ఆమె లేత గుండెలో బాణంలా దూసుకుపోయాయి. ఈ పల్లెటూరిలో ఈ పొలాల మధ్య సాక్షాత్తు మన్మధుడే దిగి వచ్చాడా అన్నంత అందంగా ఉన్న ఆ యువకుడిని చూసేసరికి మంజీర గుండె లయ తప్పింది. ఏం బాబాయ్, ఈరోజు ఆలస్యంగా వచ్చావు అంటూ అచ్యుతరామయ్యని పలకరించాడు ఆ యువకుడు. ఇదిగో ఈవిడ గారి మూలాన అంటూ నవ్వి, నీకు మా చెల్లెలు కమల గుర్తుందిగా, దాని కూతురు, పేరు మంజీర అంటూ అతనికి పరిచయం చేసి
చూడు మంజు, ఇతను నాకు బాగా కావలసినవాడు. విజయవాడ ఇతని నివాసం. పేరు శరత్చంద్ర. అగ్రికల్చర్ బీఎస్సీ పాస్ అయ్యాడు. నన్ను చూడాలనిపించినప్పుడల్లా వచ్చి వెళుతూ ఉంటాడు అంటూ మంజీరకి పరిచయం చేశాడు. మంజీర నమస్కరించింది. అతను ప్రతి నమస్కారం మాటే మరిచినట్లు ఆమెనే చూస్తున్నాడు. ఏం చదువుకుంటున్నారు? కుతూహలంగా అడిగాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసొచ్చాను అంది అతని చూపులు తప్పించుకుంటూ. మా మేనకోడలు డాన్స్ ఫస్ట్గా చేస్తుంది. మొన్నే ప్రదర్శనిచ్చింది. అబ్బా, ఎంత బాగుందనుకున్నావు అంటూ గొప్పగా చెప్పుకున్నాడు అచ్యుతరామయ్య. అప్పుడే అనుకున్నానులే బాబాయ్, ఈవిడ డాన్సర్ అయి ఉంటుందని అంటూ నవ్వాడు శరత్చంద్ర. ఎలా అనుకున్నావురా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆవిడని దూరం నుంచి చూస్తూనే ఉన్నాను. అది నడకలా లేదు, కథాకళి డాన్స్లా ఉంది అంటూ చమత్కరించాడు శరత్. అతని హాస్యానికి ఓరగా చూసింది మంజీర. ఆ చూపు మన్మధుని బాణంలా అతని హృదయంలో నుంచి దూసుకుపోయింది. శరత్చంద్ర మాటలకు ఫెళ్ళును నవ్వాడు అచ్యుతరామయ్య. ఓసారి రా మా ఇంటికి, మా చెల్లెల్ని కూడా చూసిపోదు కానీ అంటూ పొలంలోకి దారి తీశాడు అచ్యుతరామయ్య. ఇతనెక్కడుంటాడు మావయ్య? కుతూహలంగా అడిగింది మంజీర. మన మామిడి తోట దగ్గర ఓ షెడ్ వేశాము. అతను ఎప్పుడు వచ్చినా అక్కడే దిగుతాడు. కొన్ని వంట సామాగ్రులు ఉంటాయి. అతనే స్వయంగా వండుకు తింటాడు. నేను భోజనానికి రమ్మని బలవంతం చేస్తేనే వస్తాడిక్కడికి, లేకపోతే రాడు అంటూ వివరంగా చెప్పసాగాడు. వరి వేశారు. ఆ పంట అయిపోయింది. వేసవికాలం మళ్ళీ తొలకరి వానలు పడేసరికి పొలం దున్నటం అయిపోతుంది. ఈసారి చెరకు వేద్దాం అనుకుంటున్నానమ్మా అన్నాడు అచ్యుతరామయ్య పొలం అంతా కలిగి చూస్తూ. వెయ్యి మావయ్య, ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీకి తోలుకోవచ్చు అంది మంజీర ఉత్సాహంగా. మంజీరని ఎరుగున్న వారంతా పలకరించారు. అందరికీ నవ్వుతూ సమాధానాలిస్తూ ఇంటికి తిరిగొచ్చింది మావయ్యతో. వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉందో వచ్చేటప్పుడు అంతకు రెట్టింపు ఆనందం ఉంది ఆమెలో. ఆమె కళ్ళ ముందు శరత్చంద్ర గిరగిరా తిరుగుతున్నాడు. అతని రూపమే మరలు గొలిపేదనుకుంటే అతని చిరునవ్వు మరింత మధురంగా ఉంది. ప్రపంచాన్నంతా జయించగలిగే చిరునవ్వు ఒక్క జవహర్లాల్దే అని తనెక్కడో చదివింది. అలాంటి కోవలకే చెందుతాడు ఇతను కూడా అనుకుంటూ అతన్నే తలుచుకుంటూ మధ్యాహ్నం భోజనం చేసి నిద్రలోకి జారిపోయింది మంజీర. ఈ పల్లెటూరు వస్తే తనకి పొలము రామాలయము తప్ప కాలక్షేపానికి ఏమీ ఉండవు. అదే తన బందర్లో అయితే రావాలన్నా టైం కనిపించదు. చదువు, కాలేజ్, డాన్స్, పుస్తకాలు, ఇంకో 24 గంటలుండాలి రోజుకి అనిపిస్తూ ఉంటుంది. నిద్ర కూడా సరిగ్గా ఉండదు. ఈ పల్లె వస్తే అంతా తీరుబడే. అక్కడికి చాలా పుస్తకాలు తెచ్చిపెట్టుకుంది. మధ్యాహ్నం లేచి కాఫీ తాగి ఇంట్లో చెగోడీలు చేస్తుంటే కాసేపు తను సాయం చేసి మామయ్య దగ్గరకు వచ్చింది. ఏం మంజు, ఎక్కడికైనా షికారికి వెళ్తావా, లేకపోతే పట్నం సినిమాకి వెళ్తావా అని అడిగాడు అచ్యుతరామయ్య. కాసేపు అలా రామాలయం దాకా వెళ్ళొస్తాను మావయ్య, సినిమాకి మరో రోజు వెళ్ళొచ్చులే అంది. ఇంట్లో కొబ్బరికాయలున్నాయి, ఒకటి తీసుకెళ్ళి కొట్టిరా అంటూ ఎవరో వస్తే మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. పళ్ళెం తీసుకుని దొడ్లో మల్లెపందిరి దగ్గరికి పోయి అందినంత వరకు మొగ్గలు కోసుకుని దండకట్టి పళ్ళెంలో పెట్టి స్నానానికి వెళ్ళిపోయింది. తనే కొబ్బరికాయకు పీచు తీసి కాస్త కర్పూరం, అగరొత్తులు, మంజీర ఇంకా కోయకుండా వదిలిన పువ్వులన్నీ తను కోసి ఓ ప్లాస్టిక్ పెట్టెతో సర్ది పెట్టింది కమలమ్మ. స్నానం చేసి కడిగిన ముత్యంలా తయారైన మంజీర తల్లి సర్దిపెట్టిన బాస్కెట్ చూసి, అర్చన చేయించమంటావా అమ్మా అని అడిగింది. చేయించు, ఈరోజు ఏకాదశిగా, ఇదిగో డబ్బు అంటూ తీసిచ్చింది. చిల్లర కూడా ఇవ్వు అంది పూలదండ పెట్టుకుంటూ. అది తీసి ఇచ్చింది. అద్దంలో మరోసారి తన అందం చూసుకుని బాస్కెట్ అందుకుని బయటపడింది మంజీర. అచ్యుతరామయ్య ఇంటికి దగ్గరగానే ఉంటుంది రామాలయం. మంజీర క్షణంలో రామాలయం చేరుకుంది. అప్పుడే ఎవరో భక్తులు మోగించిన ఘంటారావం ఆమెని ఆపాదమస్తకం పులకింపచేసింది. తను రామాలయాలు ఎన్నో చూసింది. ఈ రామాలయంలోని రాముడు తనని ఆకట్టుకున్నంతగా ఏ విగ్రహము ఆకట్టుకోలేదు. అందుకే ఈ పల్లె వస్తే తను రామాలయం దినం మార్చి దినమైనా చూసొస్తుంది. ఎక్కువ ఇళ్ళు లేకపోయినా ఉన్న పుణ్యాత్ముల వల్ల శ్రీరాముని ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. రాముడు కళకళలాడుతుంటే తమ గ్రామం కూడా కళకళలాడుతుందన్న గొప్ప విశ్వాసం అచ్యుతరామయ్యకి ఉండటంతో రాముని మహానైవేద్యానికి కాను ఓ బస్తా ధాన్యం ప్రతి ఏడాది పూజారికిస్తూ ఉంటాడు. మంజీర దేవాలయంలోకి అడుగుపెట్టి ప్రదక్షిణం మాటే మర్చిపోయి అలాగే బిగుసుకుపోయినట్లు నిల్చుండిపోయింది. కారణం,
శరత్కాల మేఘాల మాటున ఫక్కున నవ్వే జాబిలిలా తెల్లటి దరహాస చంద్రికలను వెదజల్లే శరత్చంద్ర గంట మోగిస్తూ శ్రీరాముడికేసి తన్మయుడై చూస్తున్నాడు. ఆమె గుడిలోకి అడుగు పెట్టగానే గంట మోగిస్తున్నది అతడే. తనని తనే సంభాళించుకుని గుడిలోకి అడుగుపెట్టింది. అంతే, శరత్చంద్రుని ఘంటారావం టక్కున ఆగిపోయింది. శ్రీరాముని మాట మరిచిపోయి తన కళ్ళెదుట సాక్షాత్కరించిన అప్సరాంగనని తదేకంగా చూడసాగాడు నవ్వుతూ. పూజారి లోపల నుంచి బయటకు వచ్చి మంజీరను చూసి సంతోషంతో ఎప్పుడొచ్చావమ్మా అని అడిగాడు. నిన్నొచ్చామండి అంటూ వినయంగా జవాబిచ్చి బాస్కెట్ అందించి అర్చన చేయండి నా పేరుతో అంది. అతనవి తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అతను ఉన్నాడా వెళ్ళిపోయాడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. శరత్చంద్ర అలాగే నిలబడి ఉన్నాడు. దైవ దర్శనానికి వచ్చావా అంటూ పలకరించాడు. లేకపోతే మీ దర్శనానికి వచ్చాననుకున్నారా? అలా భ్రమపడే మూర్ఖుడిని కానులే అన్నాడు నవ్వుతూ. మీరు రోజు గుడికొస్తూ ఉంటారా? రోజునా? నెలకొకసారి వస్తే అక్కడికి అది చాలా ఎక్కువ అన్నాడు అదే చిరునవ్వు ముఖంతో. మరి మీకు ఊళ్ళో కాలక్షేపం ఎలా అవుతుంది విస్మయంగా అడిగింది. రాముడు తప్ప కాలక్షేపానికి ఎవరూ దొరకరంటావా? అసలు గట్టిగా చెప్పాల్సి వస్తే నాకు ఈ ఊరు వస్తే క్షణం తీరుబడవదు. మా విజయవాడలోనే చాలా విశ్రాంతి అంటూ నవ్వాడు. అతని మాటలకి తెల్లపోయినట్లు చూసింది. తనకి ఇతనికి ఈ పల్లెటూరు ప్రయాణాల విషయంలో ఉత్తర దక్షిణ ధృవాలు. తనకి కాలక్షేపం కాదనుకుంటే అతనికి తీరుబడి కాదట. ఈ పల్లెటూళ్ళలో అంత తీరుబడి కాని పనులేమున్నాయి బాబూ అనుకుంది విడ్డూరంగా. పూజారి పూజ పూర్తి చేసి ప్రసాదం అందించాడు. అది అక్కడే పగలగొట్టి అతడికి కాస్త ప్రసాదం అందించింది. రేపు మామిడి తోటకి రాకూడదు, చూడొచ్చు అన్నాడు శరత్చంద్ర. మామిడి తోట అంటే మావిని తోడు తీసుకురావాలి. నిన్నొచ్చిన పొలానికైతే ఒక్కతిని రాగలను అంది మంజీర. మామిడి తోటకి రావడానికి అంత భయమైతే నేనొచ్చి తీసుకెళ్తాలే. భయం కాదు కానీ బద్ధకం అంత దూరం రావాలంటే. పొలం అయితే దగ్గర కదూ. సరే నీ ఇష్టం అంటూ లేచి చీకటి పడ్డట్లుంది, మీ ఇంటి దగ్గర దింపుతాను పదా అన్నాడు. అతనితో పాటే బయలుదేరింది. గుడిమెట్లు దిగుతుంటే ఇద్దరి భుజాలు తగిలాయి. చటుక్కున ఆమె భుజం మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కి, కాస్త మెల్లగా నడవండి మంజీర గారు, లేకపోతే ముక్కు నోరు ఏకమవుతాయి అన్నాడు మెల్లగా. ఆ మాటకి సిగ్గుపడిన మంజీర మెల్లగా అతని చెయ్యి విడిపించుకోబోయింది. అతనిది పట్టించుకోనట్టే తన భుజానికి బలంగా అదుముకున్నాడామెని. వదలండి, ఎవరన్నా చూస్తారు అంది తడబడుతూ. ఏడిశారు. ఇంకీ టైంలో రాముడిని దర్శించడానికి వచ్చే భక్తాగ్రేసరులెవరూ లేరులే, మనమే లాస్టు. ఈ పాటికి గర్భగుడి తలుపు మూసే ఉంటాడు పూజారి అంటూ ఆమె ఇల్లు చేరేదాకా ఆ భుజం మీద చెయ్యి వేసే వచ్చాడు. అతని చొరవకు కోపం వచ్చేసింది మంజీరకి. మావయ్యకి చుట్టమైతే కావచ్చు, తనకేం చుట్టం? గట్టిగా 4 దులిపేద్దాం అనుకుంది. కానీ ఇంతలో ఇల్లు రానే వచ్చింది. గుడ్ నైట్ మంజీరా అన్నాడు శరత్చంద్ర. అది విననట్టే లోపలికి వెళ్ళిపోయింది మంజీర. లోపలికి రండి అంటుందేమో, వెళ్ళి కమలమ్మని పలకరించి ఉండమంటే భోజనానికి ఉండిపోవచ్చు అని ఆశించాడు శరత్. కానీ మంజీర విసురుగా లోపలికి వెళ్ళిపోవటంతో ఆమెకి కోపం వచ్చే ఉంటుందని గ్రహించి మౌనంగా వీధిలో వాడు వీధిలోంచే వెళ్ళిపోయాడు శరత్చంద్ర. ఆ మర్నాడు తనే ఒంటరిగా పొలానికి బయలుదేరింది మంజీర. అక్కడే ప్రత్యక్షమయ్యాడు శరత్చంద్ర. గుడ్ మార్నింగ్ మిస్ మంజీరాదేవి అంటూ అదే చెరగని చిరునవ్వుతో విష్ చేశాడు. గుడ్ మార్నింగ్. అప్పుడే ఇక్కడ బైఠాయించారే అంది నవ్వుతూ, నిన్నటివన్నీ మర్చిపోయి. మరే, ఈ పల్లెటూరులో ఉన్నంతకాలం నాకు ఈ పొలాలు పుట్రలు పట్టుకు తిరగడమే పని అంటూ వీరన్నా అంటూ కేక పెట్టాడు. చిటికెలో 2 కొబ్బరి బొండాలతో ప్రత్యక్షమయ్యాడు వీరన్న. ఇద్దరికీ చెరొకటి అందించాడు. అబ్బా, చాలా తీగా ఉన్నాయి అంది పూర్తిగా తాగేసి. మరి ఈ ఊరి కొబ్బరి నీళ్ళంటే ఏమనుకున్నావు అంటూ గర్వంగా చూశాడు. ఇవి కూడా మామయ్య గారివేనా? ఆ పొలానికి అటువైపున ఉన్నవన్నీ కొబ్బరి చెట్లేగా, చూద్దు గాని అంటూ ముందుకి దారి తీశాడు. అతని వెనకే ఉత్సాహంగా నడిచింది మంజీర. నువ్వు బాగా డాన్స్ చేస్తావట, నాకెప్పుడు చూపిస్తావు? సుతారంగా ఉన్న ఆమె చెయ్యి అందుకుంటూ అడిగాడు శరత్చంద్ర. అతని చెయ్యి తగలగానే ఆమె గుండె జల్లుమంది. అతని చేతిలో నుంచి తన చెయ్యి తీసుకోకుండానే అతని సరసన నడవసాగింది. అతను ఉత్సాహంగా కబుర్లు చెప్తుంటే నవ్వుతూ వింటోంది.
ఇంతకీ నేను అడిగిన దానికి జవాబు ఇవ్వలేదు అన్నాడు నవ్వుతూ. ఏమిటి డ్యాన్స్ మాట? చూపిస్తాను, దేనికైనా టైం రావాలిగా అంటూ నవ్వింది మంజీర. అవును, దేనికైనా టైం కావాలి అంటూ కొంటెగా ఆమె కళ్ళలోకి చూసి సోగదేలిన ఆమె నీలి కళ్ళల్లోని మెరుపుకు ముగ్ధుడై ఆ రెండు కళ్ళ మీద తటాలను ముద్దు పెట్టుకున్నాడు. అతని చర్యకు సిగ్గుతో ఎర్రమందారంలా అయింది మంజీర ముఖం. ఇంతలో కొబ్బరి చెట్లు కనిపించాయి. ఇవిగో ఈ చెట్లన్నీ బాబాయివే అంటూ చెప్పి మరో 2 కొబ్బరి బొండాలు కొట్టమని వీరన్నకి చెప్పి అక్కడే కర్చీఫ్ పరిచి కూర్చోండి మంజీరమ్మగారు అంటూ నవ్వాడు. నేనెవరికీ అమ్మని కాదు, బొంగమూతి పెట్టింది. పోనీ అమ్మాయి గారు అంటూ నవ్వుతూనే వీరన్న కొట్టి ఇచ్చిన కొబ్బరి బొండం అందించాడు. మీరు తాగండి, చిత్తం అంటూ అందుకున్నాడు. ఇంతలో అటు వచ్చాడు అచ్యుతరామయ్య. ఏమర్రా ఇక్కడున్నారా అంటూ. నీ మేనకోడలికి మన కొబ్బరి నీళ్ల రుచి చూపిస్తున్నాను బాబాయ్. ఆయన గారు రుచి చూపించకపోతే నేను కొబ్బరి నీళ్ల ముఖమే ఎరగనా మావయ్య అంది ఓరగా చూస్తూ మంజీర. వాళ్ళిద్దరినీ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు అచ్యుతరామయ్య. బావా అని పిలు మంజీరా, అతను నీకు బావ వరసే అన్నాడు ముచ్చటగా ఆమె కేసి చూసి. ఇక వెళదాము మావయ్య. అలాగే. వీరన్న, ఆనక మరో 4 బొండాలు ఇంటికి పట్టుకురా అని పురమాయించి నువ్వు కూడా రా ఈ పూట మా ఇంట్లో భోజనానికి అన్నాడు శరత్చంద్రని చూసి. నేనెందుకు బాబాయ్, మరో రోజు వస్తాలే, అక్కడ ఇంటి దగ్గర వంట చేసి పెట్టుకునే వచ్చాను అంటూ తిరస్కరించాడు శరత్చంద్ర. భోజనానికి రమ్మంటే అంత బెట్టుసరి చేస్తారేమిటి అంది మంజీర. బెట్టుసరి కాదు మరదలి పిల్ల, ఆహార ధాన్యాలు వేస్ట్ చేయకూడదని మన నాయకులు ఏకధాటిగా చెప్పే పొదుపోద్యమాన్ని గురించి వినలేదు అంటూ హాస్యంగా అన్నాడు. నాయకుల ఉపన్యాసం విన్నా వినకపోయినా బావగారి ఉపన్యాసం విన్నాలే అంటూ కొంటె జవాబిచ్చి మావయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజంతా ఇక బయటికి కదలలేదు. హాయిగా పుస్తకాలు చదువుతూ గడిపేసింది. ఆ మర్నాడు తెల్లవారి లేస్తూనే ఈరోజు మామిడి తోట దగ్గరికి వెళ్ళి రావాలి అనుకుంది. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవలేదని, మంజీర తలుచుకుంటే దానికి ఇంకా అప్పీలున్నదు కనుక చకచక ముస్తాబవసాగింది. 2 జడలు ఒక జడకి వేలాడుతూ, రాత్రి తీసి దాచిపెట్టిన మల్లెపూల దండ, తెల్లని ఫుల్ ఆయిల్ చీర, తెల్లని టెరీ కాటన్ జాకెట్, మెడలో 2 పేటల మంచి ముత్యాలు, శ్వేత సుందరిలా మెరిసిపోతూ ఎవరికీ చెప్పకుండానే మామిడి తోటకు బయలుదేరింది. అండగా దారిలో ఎవరినన్నా అడగవచ్చులే అన్న ధైర్యంతో. అయితే మామయ్య తోటని ఆమె సులభంగానే గుర్తుపట్టింది, వెనకొకసారి చూసింది కనుక. ఉప్పొంగే హృదయంతో శరత్చంద్రని చూడాలన్న తహతహతో మామిడి తోటలోకి అడుగుపెట్టిన మంజీరకు కాస్త అవతలగా కనిపించిన దృశ్యం ఆమెని నిలువు నిశ్చేష్టితురాల్ని చేసింది. శరత్చంద్ర కౌగిలిలో ఓ యువతి. ఆ దృశ్యం చూసిన మంజీర బగబగా మండిపోతూ వెనుతిరిగింది. ఆమెని ముందుగా చూసింది శరత్చంద్రే. మంజీరా అని మనసులోనే అనుకున్నాడు. మంజీరకి ఆపాదమస్తకం ఉడికిపోతుంది. ఛీ, ఎంత కపట మనస్కుడు, ఎంత మోసకారి! తనతో అంత తీయగా కబుర్లు చెప్పి ఇప్పుడు అతను చేస్తున్న పనేమిటి? మరో భామతో సల్లాపాలు సరసాలు. ఛీ, ఇంత నీతి జాతి లేని మనిషిని గురించా తనంత తీయగా ఊహించుకుంది? వెనుతిరిగిన మంజీర కోపం కొద్దీ నడకవేగం పెంచి త్వరగానే ఇల్లు చేరుకుంది. ఎంత ఉత్సాహం ఉరకలు వేస్తుంటే తను అక్కడికి వెళ్ళిందో అంతకి 10 రెట్ల నిరుత్సాహాన్ని మోసుకొచ్చింది. ఎంతో శ్రమపడి అలంకరించుకుని అతని కోసం పరుగురు పెడితే అంతకంతా బాధని వెంట పెట్టుకుని వచ్చింది. చి, ఈ మగవాళ్ళంతా ఇంతే. సహస్ర పుటాబ్రకం పెట్టినా వాళ్ళ బుద్ధి మారదు. శరత్చంద్ర మాత్రం మగవాడు కాదు. ఇతనికి మాత్రం మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? తెల్లత్రాచును చూసి మల్లెలహారం అని భ్రమపడిన తెలివి తక్కువ తనది కానీ అతనిదెందుకైంది? మంచి గంధం అనుకుని బురద అద్దుకోబోయిన అజ్ఞానం తనది. తనని చూసి తనే తిట్టుకోవాలి కానీ అతన్ని తిట్టవలసిన పనే ఉంది. మంజీర మనసు అసూయతో రగిలిపోయింది. అందమైన పూలకి ముళ్ళున్నట్టే, పరిమళభరితమైన మగలిపూలకి సంపెంగిలికి మిన్నాగులు చుట్టుకుని ఉన్నట్టే అతని అందమైన రూపానికి వెనుక స్త్రీ వ్యసనం, అతని మధురమైన చిరునవ్వు వెనుక మాయపుచ్చే విషహృదయం. చివరికి ఆలోచించుకుని అసూయతో మండిపోతూ చివరికి ఏమీ చేయలేని నిస్సహాయత కన్నీళ్ల రూపంలో ద్రవించిపోయింది. ఏమిటే అలా పడుకున్నావు అని అడిగింది కమలమ్మ కంగారుగా. ఏం లేదులే, నీకన్నిటికీ కంగారే అంటూ విసుగ్గా అటు తిరిగి పడుకుంది.
ఇప్పటికింకా ఆడుతూ పాడుతూ ముస్తాబై వెళ్ళిన పిల్లవి ఇంతట్లోనే ఏమైంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ. అచ్యుతరామయ్య వస్తూ శరత్చంద్రని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు భోజనానికి. నమస్కారం అత్తయ్య, బావున్నారా అంటూ శరత్చంద్ర కంఠం వినిపించేసరికి దిగ్గున లేచింది మంజీర. బాగానే ఉన్నామయ్యా, ఎక్కడా కనిపించటం లేదేం అని అడిగింది కమలమ్మ నవ్వుతూ. ఎక్కడత్తయ్యా, తీరుబడి లేదు. అవునవును, గోపాలకృష్ణుడయ్యే 16,000 మంది గోపకాంతలతో టైం ఎక్కడుంటుంది అనుకుంది కసిగా మంజీర. వంట అయితే వడ్డించమను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు అచ్యుతరామయ్య. రామయ్య, వంట పూర్తయిందిగా, వడ్డించు అంటూ తనే పీటలు వాల్చి విస్తళ్ళు వేసింది కమలమ్మ. మంజు, అన్నానికిరా గుమ్మం దగ్గర నుంచే పిలిచింది. వాళ్ళని తిని లేవని అమ్మా, మనం తర్వాత తిందాం అంది శాంతంగానే. అంతకే సంతోషించింది వెర్రిబాగుల కమలమ్మ. కూతురు కసుబుసులు అన్నగారి చెవిన, వచ్చిన చుట్టం చెవిన పడకుండా అమ్మాయి సజావుగా సమాధానమిచ్చినందుకు ఆవిడ చాలా ఆనందించిన కాళ్ళు కడుక్కుని వచ్చిన అచ్యుతరామయ్య మట్టుకు ఊరుకోలేదు. అదేమిటే అమ్మడు, ఇంకా ఎంతసేపు ఆగుతావు? బావేగా, రా, పర్వాలేదులే అంటూ ఒక్కసారి కాదు 3 సార్లు హెచ్చరించాడు. ఇంక తప్పదని ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ ముఖం కడిగి బొట్టు పెట్టుకుని వచ్చి పెళ్లికూతురిలా పీట మీద కూర్చుంది. ఏమిటమ్మడు అలా డల్గా ఉన్నావు అని అడిగాడు అచ్యుతరామయ్య. నాకిక్కడేం తోచటం లేదు మావయ్య అంది మంజీర. తోచకపోతే నేత చీర కట్టుకుని ఓ గంప నెత్తిన పెట్టుకుని పొలంలో పనిచేయమని బాబాయ్, కావలసినంత కాలక్షేపం అంటూ అందుకుని ఓ కొంటె జవాబిచ్చాడు శరత్. అతని మాటకి చొరచొరా చూసింది మంజీర. అలాంటి పనులన్నీ మీకు బాగా అలవాటు, నాకు మాత్రం అలవాటు లేదు అంది వ్యంగ్యంగా. నేను మగవాడిని, వద్దనుకున్నా అలవాటవుతాయి, దాన్ని అర్థం చేసుకునే జవాబిచ్చాడు. అదే నేను అనేది, నేను ఆడపిల్లని, చేయాలనుకున్నా చేయలేను. ఏమిటి బాబాయ్, మంజీర సీమటపాకాయలా చిటచిటలాడిపోతుంది, ఏమన్నా కేకలు వేశావేమిటి అంటూ మరింత ఉడికించాడు శరత్చంద్ర. ఇంకా మా మంజీర అలా కేకలు వేసే వరకు రానిస్తుందనుకున్నావేటి అంటూ గర్వంగా మేనకోడల్ని చూశాడు. మంజీర సంభాషణంతా పట్టనట్లు గబగబా భోజనం చేసి వెళ్ళిపోయింది అవతలికి. శరత్చంద్ర భోజనం చేసి వరండాలోకి వచ్చాడు. అక్కడే నిలబడి ఉంది మంజీర. ఏమిటమ్మాయి గారు పేలాల్లా మాడిపోతున్నారు అని అడిగాడు శరత్చంద్ర. ఆ అమ్మాయి ఎవరు టపీమని అడిగింది. పొద్దున తమరు చూసిన అమ్మాయా? పేరు కావాలా, అడ్రస్ కావాలా కొంటెగా అడిగాడు. రెండూను పెంకిగా జవాబిచ్చింది. అయితే విను, పేరు ప్రమీల, అడ్రస్సు విజయవాడలో మా ఇంటికి దగ్గర. పల్లెటూరు చూస్తానని వచ్చింది. విడిపోతున్నానంటే సెండ్ ఆఫ్ ఇచ్చాను. సెండ్ ఆఫ్ ఇవ్వడం అంటే కావలించుకోవడం ఏమిటి ఉక్రోషంగా అడిగింది. నేను సెండ్ ఆఫ్ ఇచ్చే పద్ధతి అదే, రేపు నువ్వు వెళుతున్నా అంతే. అలా తప్ప మరో విధంగా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం రాదు. అతని కుంటెతనానికి ఒళ్ళు మండింది మంజీరకి. ఒట్టి మొండి మనిషి, ఇతనికి సిగ్గు బిడియం లేదు, లేకపోతే ఎవరంటారిలా అనుకుంటూ పొగలు సెగలు పోయింది మనసులో. వెళ్ళొస్తాను అంటూ అటూ ఇటూ చూసి ఆమె చెయ్యందుకుని ముద్దు పెట్టి వదిలి, బాబాయ్ వెళ్ళొస్తాను, అత్తయ్య వెళ్తున్నాను అంటూ మహాబుద్ధిమంతుడిలా చెప్పి టీవీగా వెళ్ళిపోయాడు. అబ్బా, ఈ ఏడు ఎండలు బాగా ఉన్నట్లున్నాయి. పల్లెటూరులోనే ఇంత వేడనిపిస్తుంటే ఇంక బస్తీల్లో ఎంత ఎండుందో. అమ్మాయి, ఆ ఒట్టివేళ్ల తడికలు వేసి బాగా నీళ్లు చల్లమ్మా అంటూ ఆపసోపాలు పడసాగాడు అచ్యుతరామయ్య. మేనమామ చెప్పినట్లుగానే ఒట్టివేళ్ల తడికలు వేసి నీళ్లు చల్లుతోంది మంజీర. మే ఐ కమిన్ అంటూ వెనక నుంచి వినిపించేసరికి త్రుళ్ళిపడి చూసింది మంజీర. అందమైన చిరునవ్వుతో శరత్చంద్ర. అతని కంఠస్వరం వింటే చాలు నాగస్వరం వింటున్న నాగరాణిలా అయిపోతుంది తను. ఏమిటిలా ఎండన పడి వచ్చారు అని అడిగింది మంజీర ఆశ్చర్యంగా. బాబాయ్ ఉన్నాడా అని అడిగాడు. ఉన్నారు, పిలవనా? అర్జెంటుగా మాట్లాడాలని చెప్పు అంటూ అక్కడే ఉన్న ఫేమ్ కుర్చీలో కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి అచ్యుతరామయ్యని పిలుచుకువచ్చింది. బాబాయ్, నాన్న వెంటనే బయలుదేరి రమ్మని కబురు చేశారు, ఇదిగో డబ్బు అంటూ జేబులోంచి తీసి అచ్యుతరామయ్యకి అందించాడు. అయితే మళ్ళీ రావా అని అడిగాడు అచ్యుతరామయ్య దిగులు పడుతున్నట్లు. రాను బాబాయ్, అక్కడ పనేమిటో మనకు తెలియదు కదా, ఈ డబ్బు లెక్క చూసుకో అంటూ లేచాడు.
అచ్యుతరామయ్య ముఖంలో బాధా వీచికలు కదలాడాయి. అతను వెళ్ళిపోతున్నాడని విని స్తబ్దురాలై చూడసాగింది మంజీర. మరదలు డాన్స్ చూపించనే లేదు అన్నాడు శరత్చంద్ర నవ్వుతూ. ఏది, మీరు హఠాత్తుగా వెళ్తున్నారుగా అంది కాస్త నిష్ఠూరంగానే. మరేం చేయను, మా నాన్నగారు వెంటనే రమ్మని కబురు పంపిస్తే మరోసారి అవకాశం కుదిరినప్పుడు కలుసుకుందాం అంటూ వడివడిగా అడుగులు వేస్తూ ఆ ఎండలో వెళ్ళిపోయాడు. మొత్తానికి శరత్చంద్ర చాలా ఉత్తముడు మంజు. అలాంటివాడు ఈ కాలంలో 100కి కోటికొకరుంటారు అంటూ తెగ మెచ్చుకుంటుంటే శరత్ ప్రియురాలు గుర్తురాగా, మరే అతగాడిని నువ్వు ఆకాశానికి ఎత్తవలసిందే. అంతకు మించి ఈ భూప్రపంచంలో అతన్ని మెచ్చుకునే నరాధముడు ఎవ్వరూ ఉండరు అనుకుంది మంటగా. ఆ సాయంత్రం రామాలయానికి వెళ్ళింది మంజీర. రామాలయంలో అడుగు పెట్టగానే ఆనాటి శరత్చంద్ర గుర్తు వచ్చి మనసు కలుక్కుమంది. శ్రీరామునికి భక్తిగా చేతులు జోడించి దండం పెట్టుకుందామంటే అందులోనూ ఆమెకి శరత్చంద్రే దర్శనమిచ్చి ఆమె నిశ్చలతకి భంగం కలిగించాడు. ఛీ, ఏం మనిషి! ఆఖరికి భగవంతుడికి భక్తిగా నమస్కారం కూడా పెట్టుకోనీయటం లేదు అనుకుంది చిరాగ్గా. ఏమైతేనేం, ఇతను తన మనసుని పాడు చేశాడు. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవటం మంచిది అని ఆ గుడిలోనే నిర్ణయించుకుని ఇంటికి వచ్చింది. మనం మన ఊరు వెళ్ళిపోదామమ్మా అన్న కూతురి మాటకి, కాలేజీ తెరవడానికి ఇంకా టైం ఉంది కదటే అంది కమలమ్మ. ఉందిలే, చదువుకోవద్దా? డాన్స్ పాడైపోయింది. ఇక్కడ ఊరికే తింటూ కాలక్షేపం చేయటం తప్ప వేరే ఏ వ్యాపకాలు లేవుగా. ఆ మాటే మీ మామయ్యతో చెప్పు, అలాగే వెళ్దాం. చెప్తాను, నాకేమన్నా భయం అనుకున్నావా? మామయ్య, రేపు మేం బందరు వెళ్ళిపోతాం అంది ఆ రాత్రి భోజనాల దగ్గర. అప్పుడేనా? ఇంకా సెలవులో వారం ఉన్నాయిగా ఆశ్చర్యంగా అడిగాడు. ఉన్నాయిలే, ఈ వారమన్నా క్లాస్ పుస్తకాలు బూజు దులపద్దా అని జవాబిచ్చింది. చివరికి ఎప్పుడు మంజీర మాటే నెగ్గుతూ ఉంటుంది కనుక ప్రయాణం ఖాయమైంది. చెల్లెలికి మంజీరకి బట్టలు తెచ్చాడు అచ్యుతరామయ్య. ఈ ఊరు రావటం, శరత్చంద్ర పరిచయం అవ్వటం, తన కన్నె మనసును కదిలించటం, ఆ తర్వాత అతను గోపికాలోలుడని స్వయంగా చూసి తను మండిపట్టం అన్నీ నెమరు వేసుకుంటూ ఓ దీర్ఘ నిశ్వాసం విడిచింది మంజీర. నిజానికి తనెవరు అతని మీద పెత్తనం చలాయించుకోవడానికి? తనేదో సరదాగా 4 రోజులు మేనమామ ఇంటి ఉండిపోవడానికి వచ్చింది. అలాగే అతను చుట్టరికాన్ని పురస్కరించుకొని వచ్చాడు. తామిద్దరికీ ఎలా పరిచయం అయిందో అలాగే విడిపోవాల్సిందే. ఎవరి ఊరు వారు చేరుకోవాల్సిందే. ఈ మాత్రపు భాగ్యానికి అతని ప్రియురాలని గురించి ఆరాలాగటం, ఈర్ష్యతో సతమతమవటం ఇవన్నీ అర్థం లేనివి. అతనింకా ఫన్నీగా తీసుకున్నాడు కనుక సరిపోయింది. కానీ అదే తనలా సీరియస్గా తీసుకుంటే మళ్ళీ చెప్పిపోవడానికి కూడా వచ్చేవాడు కాదు. అసలు అతను నా ఇష్టం, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, మధ్య నీకెందుకు అని అడిగితే తన పని ఏమయ్యేది? అతను అలా అనలేదు కనుకే తన పరువు ఇంకా కాస్త నిలిచింది. ఈ విధంగా మదన పడుతూనే ఉంది బస్లో ప్రయాణం చేస్తూ. ఇంటికి వచ్చేశారు. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటంలోనే 2 రోజులు సరిపోయాయి. మళ్ళీ డాన్స్ క్లాస్కి వెళ్ళడం ప్రారంభించింది. ఇంటి దగ్గర చదువు, ఫ్రెండ్సు, డాన్సు వీటిల్లో కాస్త అడుగున పడిపోయాడు శరత్చంద్ర. గుర్తు వచ్చినప్పుడు మాత్రం మనసు వికలమయ్యేది. వెచ్చని అతని స్పర్శ, తీయని తన తలుపులు గిలిగింతలు పెట్టేవి. ఇంక మళ్ళీ కలుసుకుంటామో లేదో, ఒకవేళ తారసపడినా అతనికి పెళ్ళైన భార్యతో దర్శనమిస్తే తన హృదయానికి శాశ్వత సమాధి. కారే కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయి బాధపడేది మంజీర. ఎవరి బాధలతోటి, ఎవరి కన్నీళ్లతోటి కాలపురుషునికి నిమిత్తం లేదు. అన్నిటినీ తన కబంధహస్తాల్లో నలిపేస్తూ ఉంటాడు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతున్నాయి. క్యాలెండర్లు చిరుగుతున్నాయి. మంజీర ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి బీకాంలో చేరింది. మేనకోడలు బీకాం చదువుతుందని గర్వంగా చెప్పుకున్నాడు అచ్యుతరామయ్య. ఆ సంవత్సరం తప్ప మళ్ళీ మామయ్య గారింటికి వెళ్ళలేదు మంజీర. కమలమ్మ బాగా జబ్బు పట్టడంతో సెకండ్ ఇయర్ పరీక్షలయ్యాక వెళ్ళటం పడలేదు. పల్లెల్లో ఏం ట్రీట్మెంట్ అని బందరులోనే ఉండిపోయారు మందులు వాడుతూ. బీకాం ఫస్ట్ ఇయర్ అయ్యాక అచ్యుతరామయ్య రమ్మని బలవంతం చేసినా సెలవుల్లో కాలేజీ ప్రోగ్రాంలు అవి అయ్యాక పిక్నిక్లు అవన్నీ అయ్యేసరికి మంజీరకి బాగా అస్వస్థత. ఇవన్నీ వరుసనే వచ్చి ఆ 7 పల్లెకి పోలేదు మంజీర. ఇంకా వెళ్ళబుద్ధి కాక మిన్నకుండిపోయినా శరత్చంద్ర మట్టుకు ఆమె మనోపలకం మీద నుంచో చెరిగిపోలేదు. ఏదో ఒకసారి గుర్తొస్తూనే ఉంటాడు. మనసు కలుక్కుమనిపిస్తాడు.
బీకాం పాస్ అయిన మంజీర కామర్స్ డిగ్రీ తీసుకోవడం కోసం కాన్వకేషన్కి వెళ్ళింది. అచ్యుతరామయ్యకి సీరియస్గా ఉందంటూ కబురొచ్చేసరికి కమలమ్మే లేని ఓపిక తెచ్చుకుని వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి పోయాడు అచ్యుతరామయ్య. అక్కడ శరత్చంద్రే నడుం బిగించి అతని సాగనంపి వచ్చాడు. కనకపోయినా అతను అచ్యుతరామయ్యకు సీరియస్గా ఉందని కబురు విన్న తక్షణమే రెక్కలు కట్టుకోవాలాడు. అతను వచ్చిన 3వ రోజునే పోయాడు అచ్యుతరామయ్య. కమలమ్మకి టెలిగ్రామ్ ఇవ్వమని అతనే చెప్పాడు. అడ్రస్ కాస్త మాట్లాడుతున్నప్పుడు కూతురు వచ్చేసరికి తాళం ఉంటే కంగారు పడుతుందని ఆ మర్నాడే ఇంటికి వచ్చేసింది కమలమ్మ. డిగ్రీతో ఫోటో దిగి సరదాగా సంతోషంగా ఇంటికి వచ్చిన మంజీర మేనమామ మరణవార్త విని నిలువునా కూలిపోయింది. ఆయన్ని తలుచుకుని ఒంటరిగా చాలాసేపు రోధించింది. డిగ్రీ వచ్చిన ఉత్సాహంతో తనెంత సరదాగా సంతోషంగా గడిపి వచ్చిందో ఇంటికి వచ్చేసరికి అంతకి 10 రెట్లు దుఃఖం పెట్టాడు భగవంతుడు. ఓ కంట సంతోషం, ఓ కంట విచారం అనుభవించటానికే మీకు 2 కళ్ళు పెట్టాను అని అంటూ ఫక్కును నవ్వినట్లనిపించింది మంజీరకి. ఇక ఆ ఊరితో తమకి సంబంధం తెగిపోయినట్టే. ఇంకా ఎవరి కోసం వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనుకుంటూ ఏడ్చింది చాలాసేపు. అయితే మనిషి వేసే అంచనాలు ఎప్పుడూ తారుమారు చేయటం భగవంతుడికి అలవాటే కనుక మంజీర అనుకున్న దానికి వ్యతిరేకంగా అచ్యుతరామయ్య చనిపోయిన 15 రోజులకి మంజీర పేరుతో ఓ ఉత్తరం వచ్చింది. అది ఓ లాయర్ గారి దగ్గర నుంచి. అందులో అచ్యుతరామయ్య పోతూ మంజీరకి తను ఉంటున్న ఇల్లు, పొలం, మామిడి తోట, మరో 2 ఎకరాలు కొత్తగా కొన్న స్థలం అంతా రాసిచ్చి వీలునామాతో ఆస్తిని వచ్చి స్వాధీనం చేసుకోవాల్సిందంటూ లాయర్ స్వయంగా రాసిన ఉత్తరం ఉంది. అది చదువుకుని దీర్ఘాలోచనలో పడిపోయింది మంజీర. మావయ్య ఆస్తి ఏం చేస్తాడన్న ఆలోచనే తనకి రాలేదు. తల్లి అనుకుంటూనే ఉంది ఏమని రాశాడోనని. చివరికి ఆలోచించగా వెలివేసినట్లు ఆ ఊరికి వెళ్లకుండా కూర్చునే కంటే ఓసారి వెళ్ళి రావటమే మంచిదని తట్టింది. తల్లి ప్రయాణాలు చేయలేనని ముందే చెప్పటంతో ఆమెకి సాయంగా పనిపిల్లని ఉంచి తను బయలుదేరింది. ఆ పల్లెటూరిలో అడుగుపెట్టేసరికి ఆమె గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఆమె కళ్ళ ముందు శరత్చంద్ర రూపం కదిలి మాయమైంది. అతనెక్కడున్నాడు? విజయవాడ వెళ్ళిపోయాడా? ఇక్కడే ఉన్నాడా? ఉంటే మటుకు తను అతనితో చచ్చినా మాట్లాడకూడదు, అతన్ని దూరంగానే ఉంచాలి అనుకుంటూ మేనమామ ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ ఇంటి బయట గదికి తలుపు తాళం వేసి ఉంది. ఎలాగాని సంశయంతో వీధిలోనే నిలబడిపోగా ఆ పక్కనున్న వారు చూసి, ఈ ఇంటి తాళాలు వంట మనిషి రామయ్య దగ్గరున్నాయమ్మా, అతనే రాత్రిపూటొచ్చి దీపం పెట్టి వెళ్తున్నాడు, ఆ పక్కనే అతని కోసం పాక వేయించారు మీ మావయ్య అంటూ టూకీగానే అన్నీ వివరించారు. రామయ్య అంటూ తనే గుమ్మం దగ్గరికి వెళ్ళి పిలిచింది. లోపల పత్తి ముందు వేసుకుని దూది తీస్తున్న రామయ్య చటుక్కున యువతలికి వచ్చాడు. అమ్మాయి గారా, రెండమ్మా అంటూ ఆహ్వానించి తాళాలు తీసుకుని వచ్చి తలుపు తీశాడు. లోపల గదులన్నీ మనుషులున్నట్టే ఎంతో నీట్గా ఉన్నాయి. స్నానం చేస్తారా అమ్మా, నీళ్లు పెట్టనా అని అడిగాడు రామయ్య. పెట్టు అంటూ సూట్ కేస్ గదిలో పెట్టి చీర రవికా తీసుకుని స్నానానికి బయలుదేరింది. వంటగదిలో మూతలు పెట్టిన గిన్నెలు చూసి, వంట చేస్తున్నావా రామయ్య, ఎక్కడైనా నీ భోజనం అని అడిగింది మంజీర. అవునమ్మా అంటూ జవాబిచ్చి కూరల బుట్ట తీసి కూర, పచ్చడి, చారు నిమిషంలో తయారు చేశాడు. మంజీర జడ అల్లుకుని యువతలికి వచ్చేసరికి భోజనం కూడా వడ్డించేశాడు రామయ్య. భోజనం చేసి అలా మేలు వాచేసరికి లోపల ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. మెలకు వచ్చి అలాగే మంచం మీద వద్దీకగా పడుకుంది. గుమ్మం దగ్గర చప్పుడైతే చటుక్కున తల తిప్పి చూసింది. శరత్చంద్ర చేతులు తలుపు మీద వేసి గుమ్మం పొడవున నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అతన్ని చూసి దిగ్గున లేచింది మంజీర. అనుకోకుండానే అతన్ని చూసిన ఆనందం ఆమెలోనూ వెల్లువలా రాసాగింది. ఎన్నాళ్లకో, ఎన్ని రోజులకో దర్శనమిచ్చిన అతన్ని చూస్తుంటే గుండెలో ఏదో తెలియని పులకింత, సిగ్గు, అణిగి ఉన్న మమకారమంతా ఒక్కసారి ఉబికి వచ్చింది. అంతవరకు చేసుకున్న నిర్ణయాలన్నీ గాలిలో కలిసిపోగా చిన్నగా మందహాసం చేసింది. మంజీరా, బావున్నావా అని అడిగాడు అనురాగం ఉట్టిపడే కంఠంతో. బావున్నానన్నట్లు తల ఊపింది మంజీర. చాలా రోజులకి కనిపించావు అంటూ నేరుగా అతను గదిలోకి వచ్చేశాడు. ఇంకా బయటికి వచ్చే మార్గం లేక మంచం మీదే కూర్చుంది మంజీర. అతను అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రామయ్య, కాఫీ పట్టుకురా అంటూ గట్టిగా చెప్పింది. శరత్చంద్ర మాట్లాడకుండా ఆమెనే చూస్తున్నాడు. ఆనాడు తను చూసినప్పుడు 16 ఏళ్ల పడుచు, ఈనాడు 21 ఏళ్ల విద్యావతి.
ఆనాటికంటే ఈనాడు రెట్టింపు అందంతో మెరిసిపోతుంది. ఆమె మనోహర రూపాన్నే మైమరిచి చూస్తున్నాడు తప్ప అతని నోటి వెంట మాటే రావటం లేదు. ఇంతలో రామయ్య 2 ప్లేట్లలో పకోడీలు, మంచినీళ్ళ గ్లాసులు పట్టుకువచ్చి అక్కడే స్టూల్ మీద ఉంచాడు. తీసుకోండి అంటూ మంజీరి నిశ్శబ్దాన్ని భంగం చేసింది. శరత్చంద్ర ప్లేట్ అందుకుని తింటూ, ఇంతకీ బీకాం పాస్ అయ్యావో, పైకి చదవటం లేదా? ఆపేసి ఇంటి పట్టునే ఉంటున్నావా అని అడిగాడు. ఎంకాం చదవాలని ఉంది కానీ అమ్మ మట్టుకు చాలు అంది. మరి డాన్స్ రోజు ప్రాక్టీస్ మాత్రం చేసుకుంటాను కానీ ప్రోగ్రామ్స్ ఎక్కడా ఇవ్వటం లేదు జవాబిచ్చింది మంజీర. పకోడీలు తినటం పూర్తయింది. కాఫీ తెచ్చాడు రామయ్య. అది తాగి లేచి నిలబడ్డాడు శరత్చంద్ర. ఒకసారి మామిడి తోటలోకి వస్తావా అని అడిగాడు. ఈరోజు రాలేను, మరో రోజు వస్తా. అయినా ఇది మామిడికాయల సీజన్ కాదుగా. అది అయ్యేపోయింది, ఇంకా దేనికి రావటం? శరత్చంద్ర మాట్లాడలేదు. నేను బయట పనులు చూసుకుని చీకటి పడ్డాకొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. చీకటి పడ్డాక వస్తాను అన్న మాట వినగానే గుండెలు దడదడా కొట్టుకున్నాయి మంజీరకి. చీకటి పడ్డాక రావటం దేనికి? అసలు ఎవడు రమ్మన్నాడు అనుకుంటూ చిటచిటలాడిపోయింది. ఆ సాయంత్రం రామాలయానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంటికి వచ్చిన శరత్చంద్ర తన కోసమని బయలుదేరి ఎదురొచ్చాడు. చీకటి పడిపోయింది, ఒక్కతివి రాలేవని బయలుదేరాను అంటూ అతనే ముందు పలకరించేసరికి అంతవరకు ఆమెను చుట్టుముట్టిన కోపతాపాలన్నీ ఎగిరిపోగా అతను తన కోసం రావడం గమనించి పరమానందభరితురాలైంది. ఏం భయమా? ఇక్కడేగా ఇల్లు? ఇక్కడే అయ్యి కొత్త చోటు కదా. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. ఇద్దరూ లోపలికి రావటం చూసి మంచినీళ్లు తెచ్చి అందించాడు రామయ్య. ఇద్దరికీ భోజనం ఒక్కసారే వడ్డించాడు. భోజనం చేస్తున్నంతసేపు ఆమె ఆలోచిస్తూనే ఉంది. ఇతనిక్కడ ఎన్నాళ్ల నుంచి ఉంటున్నాడు? ఈ ఇంట్లో ఇతనే వడ్డించుకుని తింటున్నాడా? ఇక్కడే పడుకుంటాడా? ఇలాగే రకరకాల సందేహాలు. ఆరుబయట పక్క వేశాడు రామయ్య. అమ్మా, మీరు లోపల పడుకుంటారా బయట పడుకుంటారా అని అడిగాడు. లోపలే అంటూ ఫ్యాన్ వేసుకుని తలుపు గడియ వేసుకుని పడుకుంది. శరత్చంద్ర బయట పడుకున్నాడు. పడుకున్న వెంటనే అతను హాయిగా నిద్రపోయాడు. నిద్రపట్టని మంజీర అటూ ఇటూ పొర్లుతోంది. తనిక్కడికి ఇతన్ని దూరంగా ఉంచాలన్న తలుపుతోనే వచ్చింది. కానీ వచ్చి రాగానే ఇతనే దర్శనమిచ్చి ఈ విధంగా ఇంట్లో తిష్టవేసి ఉన్నాడని తనేమాత్రమూ ఊహించని సంగతి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇతన్ని ఎలా ఇంటి నుంచి సాగనంపాలి? అతని స్త్రీలోలత్వం తెలిసి ఉండి ఒంటరిగా తనున్న చోట తనెందుకు అట్టే పెట్టుకోవడం? ఈ విధంగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది మంజీర. జర అల్లుకుంటూ వరండాలో నిలబడింది. దండాలమ్మా అంటూ వచ్చిన వ్యక్తిని చూసి మనసులో ఆశ్చర్యపడిన పైకి కనిపించగా చిన్నగా మందహాసం చేసింది. నేను మీ పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. మీ మామయ్యగారు ఉన్నప్పుడే ఆయనకి ఒంట్లో బాగాలేదని 3 సంవత్సరాల ఒప్పందంతో నాకు కౌలుకిచ్చారు. 3 ఏళ్ళు ఇంకో 10 రోజులతో పూర్తవుతుంది. మళ్ళీ దయతలిచి మీరు మరో 3 ఏళ్ళు ఇస్తే అంటూ అప్పుడే గుమ్మంలో నుంచి వస్తున్న శరత్చంద్రుని చూసి నోరు టక్కున మూసేశాడు. ఏమిటి చిదంబరం, ఎలా వచ్చావు అని అడిగాడు శరత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఏం లేదు బాబు, మళ్ళీ కౌలుకి నాకే ఇస్తారేమోనని అడుగుదామని అంటూ నసిగాడు. ఇంకా వీలు పడదనుకుంటాను. ఆవిడొచ్చారుగా, ఆవిడ నేను చూసుకుంటాము. ఇంకా ఎవరికీ ఇచ్చే ఆలోచన లేదు అన్నాడు టపీమని తేల్చేస్తూ. ఆ మాటకి నల్లబడింది చిదంబరం ముఖం. అడిగింది తనని, జవాబిచ్చింది శరత్చంద్ర. కోపం వచ్చేసింది మంజీరకి. ఇంకా 10 రోజులుందిగా, ఈలోగా ఆలోచించి చెప్తాంలే, మళ్ళీ కనిపించండి అంది మంజీర. ఆమె మాటకి ఆశ్చర్యంగా చూశాడు శరత్చంద్ర. చిదంబరానికి కాస్త పోయిన కళ తిరిగి వచ్చి అమ్మగారికి 2 చేతులు ఎత్తి ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. మంజీరా, ఈ ఊరి సంగతి, ఈ ఊరు మనుషుల సంగతి నీకేం తెలుసునని నా మాటకి వ్యతిరేకంగా జవాబిస్తావు చిదంబరానికి అని అడిగాడు తీవ్రంగా. అతను అడిగింది నన్ను. నేను ఆలోచించకుండా ఏమనకుండానే మీరిస్తారు దేనికి జవాబు? ఉక్రోషంగా అడిగింది. అతని సంగతి తెలిసిన వాడిని నేను, తెలియని దానివి నువ్వు తొందరపడి సరేనని 3 ఏళ్ల వరకు పొలం అతని అధీనంలో ఉంచితే అంత పొలానికి మనకి 10 బస్తాలు కూడా ధాన్యం ఇవ్వడు. అలాంటి రకం. అందుకే వద్దని ఖచ్చితంగా చెప్పాను.
ఆ మాట మీరు ముందుగా నాకు చెప్పి ఉండవలసింది. వాళ్ళు రాగానే నేనే వద్దనేదాన్ని. నాకేం తెలియనీయకుండా నా తరపున మామయ్య ఆస్తి నాకు ఇచ్చినప్పుడు పెత్తనం చలాయించడానికి మీరెవరు? అనుకోకుండానే చాలా తీక్షణంగా అడిగింది మంజీర. వెంటనే జేబులోంచి డైరీ తీసి అందులో దాచిన కాగితం భద్రంగా తీశాడు శరత్చంద్ర. నువ్వు ఏదో క్షణాన నన్ను ఈ మాట అడుగుతావని తెలుసు. అందుకే ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను అంటూ ఆమె చేతికందించాడు. అందులో ఆస్తి అంతా మంజీరకిచ్చినట్టు ఆమెకు మేనేజర్గా దగ్గరుండి అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ ఏమీ తెలియని మంజీరకు అన్నీ కొట్టిన పిండిలాంటి శరత్చంద్రను సమయోచిత నిర్ణయాలకు సలహాలకు నియమిస్తూ తన స్వహస్తాలతో అచ్యుతరామయ్య రాసి ఇచ్చిన అథారిటీ ఉత్తరం. అది చదివేసరికి తనేదో ఓడిపోతున్నట్టు ఫీలైన మంజీరకు తల గిర్రున తిరిగినట్టై చచ్చిన మావయ్య మీద, ఎదురుగా ఉన్న శరత్చంద్ర మీద, అందరి మీద ఆగ్రహం మిన్నుముట్టగా విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అది చూసి తనలో తనే నవ్వుకుని అక్కడే కూర్చుని పేపర్ తిరిగేసాగాడు శరత్చంద్ర. మంజీర లోపలికి వెళ్ళిపోయి తన గదిలో కుర్చీలో చతికిలపడింది. అతనిచ్చిన కాగితం ఇంకా చేతిలోనే ఉంది. అది మరోసారి చదువుకుంది. ది గ్రేట్ శరత్చంద్ర గారు ఇక్కడ తిష్టవేసిన కారణం ఈజీగా అర్థమైపోయింది మంజీరకి. తను ఏది వద్దనుకుంటుందో అదే జరుగుతూ ఉంటుంది జీవితంలో. 4-5 ఏళ్ల కిందట పరిచయమై తన హృదయ కవాటాలు తట్టి లోపలికి ప్రవేశించి తనలో వలపు తలుపులు రేపిన శరత్చంద్రని అతని స్వభావానికి ఏవగించుకుని అతనికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్న కొద్దీ ఏదో లంకె ఏర్పడుతుంది. దగ్గరవక తప్పటం లేదు. అలాగే తన మనస్సును ఎంత అణిచిపెట్టుకుందామని ప్రయత్నించినా అది అతని వైపే పరిగెడుతోంది. అతని సమక్షంలో అన్నీ ఎగిరిపోతాయి. కోపం కావాలని తెచ్చుకోవటం తప్ప నిజంగా కోపం వచ్చా? ఛీ, అతనికి ఆ స్త్రీ వ్యామోహం లేకపోతే తన్నింకా ఎంతగా ఆరాధించేది. అతను తన మీద చెయ్యి వేస్తే అతను దగ్గరికి తీసుకున్న ఎన్నో అమ్మాయి కింద భావించుకోవాలో తను. ఆ మాట తట్టగానే కదూ తనకి వెళ్ళంతా కారం రాసుకున్నట్టుండేది. ఆమె అలా కుర్చీ కతుక్కుపోయి ఉండగానే వచ్చాడు శరత్చంద్ర. ఆ కాగితం ఇలా ఇస్తారా మంజీరాదేవి? గుమ్మం దగ్గర నిలబడి అడిగాడు శరత్చంద్ర మాయని చిరునవ్వు నవ్వుతూ. తీసుకోండి అంటూ లేచి అందించింది. నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను, వస్తావా నువ్వు కూడా? ఇప్పుడు రాలేను. సరే, సాయంత్రం వెళదాం, 3 అయ్యేసరికి రెడీగా ఉండు అంటూ మళ్ళీ ఆమె సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. రెడీగా ఉండు, ప్రతిదానికి ఈయనగారు నా మీద పెత్తనం చలాయిస్తున్నాడు. ఈయనగారు రెడీగా ఉండు అనగానే పొంగి బోర్లా పడి సిద్ధంగా కాచు కూర్చుంటారా? ఏమిటా బోడి ఆజ్ఞలు? అవన్నీ అతని ప్రియురాళ్ల దగ్గర అనుకుంటూ ఉడుక్కుంది మంజీర. మధ్యాహ్నం అతను భోజనానికి రానేలేదు. అనుకోకుండా చాలాసేపు ఎదురు చూసింది మంజీర. అతను భోజనానికి ఎందుకు రాలేదు? తనన్న మాటలకి కోపం వచ్చిందా అని చాలాసేపు మదనపడింది. ఆ ఆందోళనతో తను సరిగ్గా భోజనం చేయలేకపోయింది. సరిగ్గా 2:30కొచ్చాడు శరత్చంద్ర. అతను భోజనం చేయలేదన్న చింతతో వీధి వరండాలోనే కూర్చుని ఉంది మంజీర. ఏం మంజీరా, ఇంకా ఇలాగే ఉన్నావే, జడన్నా వేసుకోకుండా అని అడిగాడు. ఎంతసేపు వేసుకోవాలి? మీరేమిటి మధ్యాహ్నం భోజనానికి రాలేదు అని అడిగింది. ఆ మాటకి అతని అలసటంతా తీరి సంతోషంగా చూశాడు మంజీర వంక. నా కోసం ఎదురు చూశావా మంజీరా? అనురాగమంతా మేళవించి పలికిన అతని పలుకులకు నిలువున చలించిపోయింది మంజీర. అవును అంది తల వంచుకుని అబద్ధం ఆడలేక. మెల్లగా ఆమె గడ్డం పుచ్చుకుని తలపైకెత్తి తటాలున 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకుని, ఇంకా నాకు అన్నమెందుకు మంజీరా, కడుపు నిండిపోయింది అన్నాడు ఆర్ద్రంగా. ఆమె బుగ్గలు 2 అరవిరిసిన ఎర్ర గులాబీలయ్యాయి. ఇంత మాత్రానికే కడుపు నిండిపోయిందా? చిలిపిగా అడిగింది. ఇంత మాత్రానికి న్యాయంగా నిండదు. అంతకు మించి నీ నుంచి ఆశించడానికి నాకు అదృష్టం ఉండొద్దు. అందుకే అంతటితో సంతృష్టి పడటం. అతని మాటలో బాధతో కూడిన చిలిపితనం ఉంది. అది కనిపెట్టిన మంజీర మళ్ళీ ఏమనడానికి తోచనట్టు మౌనం వహించింది. మంజీరా, 3 కావస్తుంది, తయారుకా? ఎంతసేపు? ముఖం కడిగి చీర మార్చడమే, తల రేగలేదు, బాగానే ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది. శరత్చంద్ర అక్కడే ఉన్న పడకుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ ముందు మంజీర తల వంచుకొని నిలబడిన దృశ్యం, తన ఆమెను ముద్దాడిన దృశ్యం మధురంగా కళ్ళ ముందు కదిలిపోతున్నాయి. రామయ్య, ఆయన భోజనం చేయలేదుగా, కాస్త ఎంగిలి పడమను అంది లోపలికి వెళ్ళి. 1 గంట దాటితే అయ్యగారు భోజనం చేయరమ్మా
అందుకే కాస్త వేడివేడిగా తింటారని ఇడ్లీ వేశాను అంటూ జవాబిచ్చాడు రామయ్య. సరే అదే పెట్టు అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. రామయ్య 4 ఇడ్లీ, కారప్పొడి, చట్నీ అన్నీ వేసి నెయ్యి బాగా దట్టించి తీసుకువెళ్ళి శరత్చంద్ర ముందు పెట్టాడు. ధ్యాననిష్ట సడలినట్లు చిరాగ్గానే అందుకున్నాడు శరత్చంద్ర. అవి ఆరగించేలోగా కాఫీ తెచ్చాడు. అది అందుకుంటూ ఆవిడ్ని త్వరగా తయారవమను అని చెప్పాడు శరత్. నేను తయారయ్యాను అంటూ తెల్లని మల్లెపువ్వు లాంటి నైలాక్స్ చీర, అదే రంగు ఫుల్ వాయిల్ జాకెట్, మెడలో ఒంటిపేట గొలుసు, దానికి రాళ్ల లాకెట్, చెవులకి ఆర్టిఫిషియల్ న్యూ మోడల్ ముత్యాల దుద్దులు, కుడి చేతికి 2 బంగారు గాజుల మధ్య 6 తెల్లని సాదా గాజులు, ఎడమ చేతికి ఒంటిరాయి ఉంగరం, వాచి. కాఫీ తాగడం మాని ఆమెనే మైమరిచి చూశాడు శరత్చంద్ర. అప్సరసలను కవులు వర్ణించగా చదవడం, ఓహో ఇలా ఉంటారు కాబోలు అని ఊహించుకోవడం తప్ప ఎవరు చూసి వచ్చారా దేవలోకం పోయి, ఈ అప్సరసాంగన ఎలా ఉన్నా మంజీర ముందు దిగదుడిపే అనుకున్నాడు గర్వంగా. మీరేమన్నా టాయిలెట్ అవ్వాలా అని అడిగింది మంజీర. నాకెందుకు టాయిలెట్, నేనెలా ఉన్నా మన్మధుడినేనని మా ఫ్రెండ్స్ తెగ మెచ్చుకుంటారు అంటూ కొంటెగా ఆమె కళ్ళలోకి చూస్తూ కాలర్ సవరించుకున్నాడు శరత్చంద్ర. అబ్బా ఏం గొప్ప అంటూ సుతారంగా నవ్వింది మంజీర. మరే ఇంక రండి అంటూ ముందుకు 4 అడుగులు వేశాడు. అతన్ని అనుసరించింది మంజీర. నువ్వు కాన్వొకేషన్కి వెళ్ళావా మంజీరా అని అడిగాడు నడుస్తూ. వెళ్ళాను. నువ్వు ఎంకామ్లో చేరుంటే ఓ ఏడాది చదువు అయిపోయేది డిగ్రీ చేతికొచ్చేసరికి అంటూ నవ్వాడు. మరే నీరుడు రిజల్ట్స్ ఈ ఏడు పట్టా ప్రదానం అంటూ కిలకిలా నవ్వింది మంజీర. ఆ నవ్వు మంజురనాథంలా వినిపించి అలాగే నిలబడి మళ్ళీ తెలివి తెచ్చుకుని ఆమెని కలుసుకున్నాడు శరత్చంద్ర. పొలం దగ్గరికి వచ్చేసరికి టెరికాటన్ ప్యాంటు షర్టు ధరించి ఓ యువకుడు మంజీరకి ఎదురు రాగానే కాస్త ముఖం మార్చుకున్నాడు శరత్చంద్ర. మంజీర గారు మీరేనా అంటూ పలకరించాడు. అవునన్నట్లు తల ఊపుతూ ఆశ్చర్యంగా చూసింది మంజీర. నేను మీ పొలం చూస్తున్న చిదంబరం గారి అబ్బాయిని, నా పేరు రాంప్రసాద్ అంటూ ఆమె ఆశ్చర్యాన్ని గమనించినట్లు తనని తానే పూర్తిగా పరిచయం చేసుకుని ఆమె సందేహ నివృత్తి చేశాడు. అలాగా అన్నట్లు తల పంకించింది మంజీర. రండి మా ఇంటికి, ఇక్కడే మా ఇల్లు అంటూ సాదరంగా ఆహ్వానించాడు. మంజీర సాలోచనగా శరత్చంద్ర ముఖం కేసి చూసింది. అతను అసలేం విననివాడిలా అటేటో చూస్తూ ఉంటే వెళ్ళడమా మానడమా అని ఇరుకున పడింది మంజీర. చివరికి అతనిటు తిరగకపోవటంతో ఇక తప్పనిసరిగా అనుసరించింది రాంప్రసాద్ని. 4 అడుగులు ముందుకు వేసి అతను వస్తున్నాడా లేదా అన్నట్లు తిరిగి చూసింది. అతను ఆమె అనుకున్నట్లే అక్కడే నిలబడిపోయాడు. రండి అంది మంజీర కాస్త బిక్కముఖం వేసినట్లు. అప్పుడొచ్చాడు శరత్చంద్ర. మంజీరను శరత్చంద్రను చూసి సంభ్రమంగా ఆహ్వానించారు. చిదంబరం అతడి ధర్మపత్ని. రెల్లుగడ్డితో కప్పిన విశాలమైన 3 గదుల ఇల్లు, ముందు గదిలో 2 మడత మంచాలు, 1 కొయ్య కుర్చీ, వెనక గదిలో దండానికి వెళ్లాడుతున్న బట్టలు, 4 చెక్కపెట్టెలు, ఓ గోడ అల్మరా, దాంట్లోంచి పుస్తకాలు, ఒక అరలోంచి మడత పెట్టిన ప్యాంట్లు షర్ట్లు, అన్నిటినీ చకచకా పరీక్షించాయి మంజీర కళ్ళు. అమ్మాయి గారికి స్ట్రాంగ్ కాఫీ పట్టుకురావే అంటూ పురమాయించాడు చిదంబరం. శరత్చంద్ర దిక్కులు చూడటం తప్ప ఏమీ పట్టనట్టు కనిపించాడు. అక్కడ మర్యాదల్లో కూడా మంజీరకే ప్రత్యేకించినట్లు తోచాయి కానీ శరత్చంద్ర ఆవాహనే లేదు. అది కొంచెం కష్టంగానే తోచింది మంజీరకి. చిదంబరం భార్య చింతామణి 2 గ్లాసుల్లో కాఫీ తెచ్చి 2 ప్లేట్లలో కారపూస పెట్టింది. శరత్చంద్ర తింటాడా తినడా అని కుతూహలంగా చూసింది మంజీర. అతను కూర్చోకుండానే నిలబడే అందుకుని తినసాగాడు. అది చూసి తను తిన్నది. అతను తాగాకి కాఫీ తాగింది. రాంప్రసాద్ అవి లోపల పెట్టి వచ్చేలోగా మా అబ్బాయి ఈ ఏడాదే బిఏ పాస్ అయ్యాడు, బెజవాడలో హాస్టల్లో పెట్టి చదివించాను అంటూ దర్పంగా చెప్పుకున్నాడు చిదంబరం. అలాగా అంది ఆశ్చర్యంగా. రాంప్రసాద్ బిఏ చదివాడని ఏమాత్రం ఊహించలేదామె. అతను చదువుకున్నవాడేనని తెలిసాక మరింత కుతూహలంగా చూసింది అతని వంక. చామన ఛాయ్ అయినా కళగల ముఖం, పొడవుకు తగిన సరిపడ లావు, బావుంటాడు అనిపించేట్లే ఉన్నాడు. ఇదిగో రామం కాక ఇంకా 4 పిల్లలున్నారు, వాళ్ళకి తిండి పెట్టాలి, ఆ బాధ్యత మీదే, ఈ ఏడు కూడా నాకే కౌలుకియండి అంటూ మరోసారి నమస్కారం చేశాడు చిదంబరం. మంజీర నవ్వుతూ లేచి నిలబడి, అది ఆలోచించి చెప్పాలన్నానుగా, అసలు మా లాయర్ గారి సలహా తీసుకుని
మొత్తం పొలం అమ్ముదాం అనుకుంటున్నాను. అందుకే అది ఈసారి ఎవరికీ సేద్యానికి ఇవ్వదలుచుకోలేదు. అమ్మకం అయ్యేదాకా శరత్చంద్ర గారే చూశారు అంది నిక్కచ్చిగా. అమ్మా, దేనికమ్మా అన్నాడు చిదంబరం నోరు తెరిచి. ఎందుకంటే నేనుండేది బందర్లో, పొలాలిక్కడ. అవి అమ్మీ క్యాష్ చేసుకుంటే బ్యాంకులో వేసుకోవచ్చు. అమ్మ అక్కడ ఒంటరిగా లేదు అంటూ మరో మాటకి ఆస్కారం లేనట్టు పదండి అంటూ శరత్చంద్ర కేసి చూసి అతని కంటే ముందే దారి తీసింది బయటికి. ఒక్క అంగలో ఆమెను కలుసుకున్నాడు శరత్చంద్ర. మెనీ థ్యాంక్స్ మంజీరాదేవి, మీరు నా గౌరవం నిలిపారు అంటూ ఆమె కేసి ఆనందంగా చూశాడు. మంజీరా నవ్వి ఊరుకుంది. అయితే ఆమె ఆ నిర్ణయానికి రావడానికి శరత్చంద్ర మాటల్లో నిజం పసిగట్టే తన మామయ్యని మభ్యపుచ్చి డబ్బు వెనకేశాడని అక్కడున్న కాసేపట్లోనే గ్రహించింది మంజీరా. హాస్టల్లో ఉంచి 3 ఏళ్లు బిఏ పూర్తి చేయించడం, ఒంటి మీద చిదంబరం భార్యామణికి 6 కాసుల గొలుసు కొత్తగా మెరిసిపోవటం చూశాక శరత్చంద్ర ఎందుకే చిదంబరానికి మళ్లీ సేద్యానికి ఇవ్వొద్దన్నాడని అర్థమయ్యి అక్కడికక్కడ చప్పున నిర్ణయించిన మాటలవి. చిదంబరం ఇంటికి వెళ్ళి చూడకుండా ఉంటే, రాంప్రసాద్ కనిపించకుండా ఉంటే శరత్చంద్ర సలహాని కొట్టిపారేస్తూ మళ్లీ చిదంబరానికి మరో 3 ఏళ్లు పొలం అప్పగించేదే. స్వయంగా ఆమె చూసి నిజనిజాలు గ్రహించాక ఇంకా ఇవ్వబుద్ధి కాలేదు. పొలం చేరేసరికి కూలీలంతా శరత్చంద్ర కోసమేనన్నట్టు కనిపెట్టుకుని ఉన్నారు. పొలమంతా దున్నించటం అయింది. ఒక్క వాన పడితే బావుండు అన్నాడు శరత్చంద్ర ఆకాశం కేసి చూస్తూ. ఇంకా ఇప్పుడు ఈ రోజున కూడా వాననీళ్ల మీద ఆధారపడవలసిందేనా? మన చేలో పెద్ద నుయ్యి తవ్వించి మోటారు పెడితే కావలసినన్ని నీళ్లు రావు అంది మంజీర చిరాగ్గా. వస్తాయి, ఎందుకు రావు? కానీ నుయ్యి తవ్వించడానికి, మోటారు పంపు సెట్టు పెట్టడానికి డబ్బు ఎంత అవుతుందో తెలుసా అని అడిగాడు శరత్చంద్ర. ఎంతైనా అవనియండి, భరిద్దాము. ఆ పద్ధతిలో కూలీలను మాట్లాడి మంచి రోజు చూసి పని ప్రారంభిద్దాం. ప్రారంభించండి. మన పొలానికి కాలువలో నీళ్ళు అందవా? అందవు. ఆ కాలువ విషయంలో కొన్ని చిక్కులొచ్చాయి. మరి ఇన్నాళ్ళు? ఆశ్చర్యంగా అడిగింది. ఇన్నాళ్ళు కాలువ నీళ్లు మనకి పుష్కలంగా ఉండేవి. ఇప్పుడది పోయింది. మీ మావయ్య గారి అతి మంచితనం అనర్థం కింద పరిణమించింది అన్నాడు విచారంగా. మరి ఎలా అని అడిగింది మంజీర బేలగా చూస్తూ. అది సరిచేసే ప్రయత్నంలోనే ఉన్నాను గంభీరంగా జవాబిచ్చాడు శరత్చంద్ర. అప్పటికే పొద్దు వాటారింది. సూర్యుడు పడమటి కనుమల్లోకి పోయి సేద తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. రా మంజీరా, వెళ్ళిపోదాం అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు శరత్చంద్ర. ఆ స్థగతబానుని ఎర్రదనం మంజీర నునుచెక్కిళ్లలో ప్రతిఫలించింది. వెళుతున్నారా అంటూ ఎదురొచ్చాడు రాంప్రసాద్. అతని చేతిలో పెద్ద మల్లెపూల దండ ఉంది. అది ఆమెకు అందిస్తూ, మా అమ్మగారు మీకిచ్చి రమ్మన్నారు అన్నాడు. ఏం మాట్లాడాలో తోచక అది అందుకుంది మంజీర. అది చూసేసరికి శరత్చంద్ర ముఖం ఎర్రబడింది. అతగాడు పువ్వులందించడం, ఈవిడగారు అందుకోవడం, పైగా తలలో ముడుచుకోవడం కూడానా అనుకుంటూ మనసులోనే మండిపోయాడు. శరత్చంద్ర ముఖం ఎలా వాడిపోయిందో దానికి 10 వికసించింది రాంప్రసాద్ ముఖం. వస్తానండి అంటూ సెలవు పుచ్చుకున్నాడు ప్రసాద్. ఆ చీకట్లో శరత్చంద్ర ముఖంలోని భావాలు గమనించలేకపోయింది మంజీర. ఏం అలా ముభావంగా ఉన్నారు అని అడిగింది. ఏం లేదులే అంటూ మౌనం వహించాడు. ఇద్దరూ కలిసి నడుస్తుంటే మల్లెల సౌరభం అతన్ని మత్తెక్కిస్తోంది. ఆపుకోలేక మంజీరా అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా తనకి అదుముకున్నాడు. అతని స్పర్శ ఆమెనెక్కడికో తీసుకుపోయింది. ఎవరైనా చూస్తారో అంది చెయ్యి విడిపించుకుంటూ. మెల్లగా చెయ్యి వదిలాడు శరత్చంద్ర. ఇల్లు వచ్చేసింది. రామయ్య వంట చేసి వారిద్దరి కోసం ఎదురు చూస్తున్నాడు. మంజీరా చీర మార్చి వచ్చేలోగా శరత్చంద్ర బట్టలు మార్చుకుని పీట మీద కూర్చున్నాడు కూడా. ఇద్దరికీ వడ్డించాడు రామయ్య. భోజనం చేసి, పక్క నాకు కూడా ఆరుబయట వెయ్యి రామయ్య అంది మంజీర. అలాగేనన్నట్లు తల ఊపాడు. నాకు అటుపక్క వెయ్యి అంటూ చూపించింది. ఇటువైపు శరత్చంద్రకి, అటువైపు మంజీరకి పక్కలు వేసి తన భోజనం చేసి మంచినీళ్ల కూజ అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు రామయ్య. పైన వెన్నెల జగజ్జయమానంగా ప్రకాశిస్తోంది. 1-2 మేఘశకలాలు చంద్రుడితో దోబూచులాడుతూ తప్పుకుంటున్నాయి. అన్ని చుక్కల మధ్య చూడముచ్చటగా ఉన్న ఆ పూర్ణచంద్రుడినే చూస్తూ నిద్రపోయింది మంజీర. చల్లగాలి ఆమెను జోకొట్టింది. శారీరక శ్రమ అధికంగా ఉన్న శరత్చంద్ర కూడా వెంటనే నిద్రపోయాడు. ఒక రాత్రివేళ ఏదో శబ్దమయ్యి
ఠపీమని లేచి కూర్చున్నాడు శరత్చంద్ర. 4 ఇళ్ల అవతల ఉన్న పోట్లగిత్త తాడు తెంచుకుని ఊరి మీద పడింది. అది సరాసరి అచ్యుతరామయ్య ఇంట్లోకే ప్రవేశించింది. గేటు సరిగ్గా వేయని తమ తెలివి తక్కువతనానికి బాధపడుతూ ఆ గిత్త పోయి ఆదమరిచి నిద్రిస్తున్న మంజీర మీద పడకుండా ఒడుపుగా దాన్ని పట్టుకుని గుంజకి కట్టేశాడు శరత్చంద్ర. ఆ గిత్త కోసం పరిగెత్తుకు వచ్చిన బద్దరాజు కృతజ్ఞతగా చూసి గిత్తని ఇంటికి తోలుకుపోయాడు. ఇంత జరిగినా మంజీరాదేవి నిద్రకేం డోకా లేకపోయింది. మెల్లగా ఆమె దగ్గరకొచ్చాడు శరత్చంద్ర. ఆ వెన్నెలలో తెల్లని పువ్వుల చీరలో దేవకాంతలా మెరిసిపోతుంది మంజీర. పూలదండ ఆమె మెడని చుట్టుకుని బాగా వికసించడంతో పరిమళాలను వెదజల్లుతుంది. మెల్లగా ఆమె బుగ్గని ముద్దు పెట్టుకున్నాడు. దాంతో మరింత ఉద్రేకం హెచ్చి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. అంతే, ఠపీమని లేచింది మంజీర. ఏమిటి ఇక్కడికొచ్చారు అని అడిగింది లేచి నిలబడి. నిన్ను వెన్నెల్లో మెరిసే నిన్ను చూడాలని ఉద్రేకం ఆపుకోలేక ఆమెని కౌగిల్లో బంధించాడు శరత్. ప్లీజ్ వదలండి అంది మంజీర అతని కౌగిలిలో వివసమవుతూనే. శరత్చంద్ర వదిలేలా లేడు. అందిన చోటల్లా ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఉక్కిరిబిక్కిరైపోయింది మంజీర. మీరిలా రాత్రిపూట తోడుగా పడుకుంటానని చెప్పి ఒంటరిగా ఉన్నానని ఇలా చేయటం మంచిది కాదు అంది జారే పౌటని సర్దుకుంటూ. ఆమెని మెల్లగా వదిలాడు శరత్చంద్ర. మిమ్మల్ని మావయ్య నాకు మేనేజర్గా సలహాదారుడిగా ఉండమన్నాడే కానీ ఇలాంటి అఘాయిత్యాలు చేయమని కాదు తీక్షణంగా అన్న ఆ మాటకి మాడిపోయింది శరత్చంద్ర ముఖం. ఐఎమ్ సారీ, నిన్ను నీ అందాన్ని చూస్తుంటే ఉన్మత్తుడినై ఆపుకోలేక కాస్త తొందరపడిన మాట నిజం, ఏమనుకోకు. నువ్వు యజమానురాలివి, నేను నీ కింద పనిచేసే మేనేజర్ని అంటూ తన మంచం దగ్గరికి నడిచి పక్కబట్టలు ఎత్తిపెట్టి నువ్వు తలుపులు వేసుకుని లోపల పడుకో, నేను వెళ్తున్నాను అన్నాడు. అదేమిటి ఇంత రాత్రిపూట అని అడిగింది మంజీర. రాత్రైతేనే నాకు ఈ ప్రాంతం కొత్త, పొలానికి కాపలా కాయటం లేదు. నేను లోపల పడుకుంటానులేండి, మీరిక్కడే పడుకుని తెల్లవారాక వెళ్దురు గాని. నేను రేపు రమ్మని మా అమ్మకి ఉత్తరం రాస్తాను అంది మంజీర ఒక్కత్తి పడుకోవడానికి భయపడి. అది గుర్తించిన శరత్చంద్ర మరీ మొండిగా వెళ్ళలేకపోయాడు. మంజీర పక్క లోపలికి మార్చుకుని ఫ్యాన్ వేసుకుని పడుకుంది. శరత్చంద్ర అలాగే వీధిలో పడుకున్నాడు. మంజీరని చూస్తుంటే తనకి మతిపోతుంది. ఆమె కాస్త ఇష్టం ఉన్నట్లే ఉంటుంది, అంతలోనే తోక తొక్కిన తాచులా లేస్తుంది. ఒక విధంగా తన మీద ఇష్టం కంటే అయిష్టమే హెచ్చు. తన మేనమామ అభిమానస్తుడిని కదా అని, ఆస్తి వ్యవహారాలు చూస్తుండాలి కదా అని కాస్త చొరవగా మాట్లాడినందుకు తను ఆమెను పూర్తిగా అపార్థం చేసుకున్నాడని ఇప్పుడు ఆమె మాటల వల్ల పూర్తిగా అర్థమైంది. నేను యజమానురాలిని, నువ్వు మేనేజర్వి, ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని ఒక్క మంజీర 100 మంజీరలై తన మంచం చుట్టూ విరగబడి ఎలుగెత్తి అరుస్తున్నట్లు అయ్యి భరించలేక చెవులు మూసుకున్నాడు శరత్చంద్ర. మిగిలిన రాత్రి అతనికి నిద్ర కరువైంది. ఇంకెటువంటి పరిస్థితుల్లోనూ మంజీర మీద చెయ్యి వేసి తన పరువు పోగొట్టుకోకూడదనుకున్నాడు. గట్టి నిర్ణయానికి వచ్చిన శరత్చంద్ర. లోపల పడుకున్న మంజీరకి నిద్ర రాలేదు. అతని కౌగిలిలో తను పరవశించిపోతుంది. అతని పిలుపుతో పులకరించిపోతుంది. దూరంగా ఉందామన్నా అతన్ని చూడగానే దగ్గరకు చేరుతుంది. తన మనసే ఇలా చెలించిపోతుంటే అసలే ఆడపిల్లలంటేనే ఐసైపోయే శరత్చంద్ర కదిలిపోవటంలో ఆశ్చర్యమే ఉంది. అతనిప్పటికీ ఎందరో ఆడపిల్లల్ని అనుభవించిన శృంగార పురుషుడు. అలాంటి వాడితో తనకేమిటి? అతను అలాంటి జల్సారాయుడు కాకుండా ఉంటే అతని రూపానికి, అతని చిరునవ్వుకు, అతడి తెలివితేటలకి, అతని సమర్థతకి తను ఏనాడో అతనికి గులామయ్యేది. ఇలా అనుకుంటూ తనలో తనే మదనపడుతూ రాగద్వేషాల మధ్య నలుగుతూ తెలతెలవారుతూ ఉండగా చిన్న కునుకు తీసింది. రామయ్య రాగానే తన బక్కబట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు. శరత్చంద్ర తను వెళ్ళిపోయినట్టు మంజీరకి తెలిసేసరికి 7 దాటింది. బాబుగారు వెళ్ళిపోయారమ్మా అంటూ రామయ్యే చెప్పాడు. వెళ్ళడం అంటే మామూలుగా వెళ్ళిపోయాడు కాబోలు, కాఫీ గిఫీ తాగకుండా అని అనుకుంది ముందు. కానీ తన బట్టలు పక్క దుప్పట్లతో సహా అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు అని తెలుసుకునేసరికి మనసంతా దొలా అయిపోయింది. రాత్రి తను చాలా తీవ్రంగా మాట్లాడింది. ఎందుకని అని ఒక్కసారి ఏం రాత్రిపూట నిద్రపోతూ తననలా ముద్దులు పెట్టుకోవటం, కౌగిలించుకోవటం ఇవన్నీ తప్పు కాదా? తనంటేనే వచ్చిందా? అసలు తను కాబట్టి అంతటితో సరిపెట్టింది, కానీ అదే మరొకొత్త అయితే ఆ లెంప ఈ లెంప వాయించేదే అనుకుంటూ కోపం, రోషం, అవివేకం అన్నీ కలగాపులగం కాగా అలాగే కూర్చుండిపోయింది.
ఆ తర్వాత తెలివి తెచ్చుకుని తల్లికో ఉత్తరం, లాయర్ గారికో ఉత్తరం రాసి పడేసింది మంజీర. అప్పటికి ఆమె మనసు కాస్త తెరిపిన పడింది. ఆ పూట అతను భోజనానికి రాలేదు, రాత్రి పడుకోవడానికి రాలేదు. రామయ్య బయట పడుకున్నాడు తోడుగా. ఛీ, ఇంత కఠిన చిత్తుడు, కనీసం చూడటానికైనా రాలేదు. అవునులే, ఎందుకొస్తాడు? ఏ భామల కౌగిలిలో నలుగుతున్నాడో. అతనికేం, కో అంటే 1,000,000 మంది సుందరాంగులు. పల్లెల్లో చాలకపోతే పట్నం నుంచైనా రప్పించుకోగల రసిక శిఖామణి. 1,000,000 లింగాల్లో బోడిలింగమని తనెక్కడ కనిపిస్తుంది? ఛీ, ఇలాంటి వాడికి మనసివ్వబోవటం తనదెంత తెలివి తక్కువ అనుకుంది సెగలు పొగలు పోతూ మంజీర. కానీ అప్పటికి వద్దు వద్దనుకుంటూనే మనసిచ్చిందన్న సత్యం గ్రహించినా ఒప్పుకోవడానికి ఇష్టపడని మంజీర. కమలమ్మ కూతురు రాసిన ఉత్తరం అందుకున్న వెంటనే బయలుదేరి వచ్చింది. తల్లిని చూడగానే రిలీఫ్ కలిగింది మంజీరకి. వారంలోగా వస్తానన్నావో, మళ్ళీ నన్ను రమ్మని రాశావు దేనికి అని అడిగింది. ఇక్కడ పొలం పనులు చూసుకోవద్దామ్మా. అయితే ఇక్కడే ఉందామంటావా? ఆస్తి కావాలనుకుంటే ఉండొద్దా? చిలిపిగా అడిగింది తల్లిని. కమలమ్మ మాట్లాడలేదు. అయితే మరి నేను ఇక్కడే ఉండనా? ఉండు, మళ్ళీ బందరు దేనికి? అక్కడే ఉండి చచ్చిందని విసుగ్గా అని అవతలికి వెళ్ళిపోయింది మంజీర. పొలంలో బావి తవ్విద్దాం, పంపిసెట్టు పెట్టిద్దామంటే అన్నిటికీ తల ఊపిన పెద్ద మనిషి మళ్ళీ అయిపోలేడు. మేనేజర్ అంటే అలాగేనా ఉండేది? కోపం బుసలు కొట్టింది మంజీరలో. ఆ మామిడి తోటలోని అతని రాజప్రాసాదానికి తనే స్వయంగా వెళ్ళి అట్టో ముర్కో తేల్చుకోవడం చాలా మంచిది. ఈ ముసుగులో గుద్దులాట దేనికి? తన మేనమామకు ఇష్టుడు కనుక తను వెళ్ళటం. అదే ఇంకో మేనేజర్ అయితే ఇంత అవిధేయతగా ప్రవర్తించినందుకు డిస్మిస్ అనేది కదూ. ఆలోచించగా తను వెళ్ళడమే చాలా మంచిది అని గ్రహించి చీర మార్చుకుని సింపుల్గా టాయిలెట్ అయి మామిడి తోటకి బయలుదేరిందన్న మాటే కానీ గుండె దడదడలాడుతూనే ఉంది. అక్కడ తనని చూసి ముఖం మార్చుకుంటూ ఎందుకు వచ్చావని అడిగితే తనేం చెప్పాలి? ఎందుకు చెప్పలేదు? మావయ్య ఆజ్ఞానుసారం ఆయన రాసిచ్చిన దానికి కట్టుబడి ఉంటున్నావా అని ముఖాన అడిగేయడమే. తనెందుకు జంకాలి? అసలు ముందు ఆ తోటలో, ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అతను ఎంతమంది ప్రియురాళ్లతో కొలువు తీర్చి దర్శనమిస్తాడో అప్పుడు తనేమవ్వాలి? అతగాడ భామంలోంచి తలెత్తి తనని చూడకపోయినా, చూసి ఎరగనట్టు ముఖం తిప్పేసినా తనకెంత అవమానం. ఛీ, ఇంత చచ్చి చెడిపోయేది అవమానాల పాలవడానికా అనుకుంటూ ఆవేశంతో వెనక్కి తిరిగిపోవాలనుకుంది. కానీ అడుగులు ముందుకే పడ్డాయి. ఏదైతే అది అయిందలేమన్న మొండి ధైర్యంతో చకచకా మామిడి తోట దగ్గరకొచ్చింది. ఆమెను చూడగానే గంభీరంగా నిలబడిన మామిడి చెట్లు అల్లనల్లన వీచే మలయమారుతానికి తలలు ఊపుతూ స్వాగతం పలికాయి. చల్లని ఎత్తైన ఆ చెట్ల మధ్య నుంచి సన్నగా ప్రసరించే సూర్యకిరణాలను చూస్తూ అదో విధమైన అనుభూతికి లోనైంది మంజీర. ఆ తోటంతా నిశ్శబ్దతే తాండవిస్తుంది. ఎక్కడా పండుటాకు ఎండుటాకు అనేదే లేక అతి శుభ్రంగా ఉన్న తోటదారి వెంట ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో నడుస్తోంది మంజీర. ఆమె కాలి మంజీరాల ధ్వని తప్ప మరే శబ్దమే లేదు. ఆ తోటలో మధ్యగా యాస్బెసాస్ సిమెంట్ రేకులతో వేసిన షెడ్డు, లేత నీలం రంగు గోడలతో ఆ ఆకుపచ్చని చెట్ల మధ్య నెమలిపించల్లా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. లోపల తలుపు వేసి ఉంది. తట్టనా మాననా? తీరా తలుపు తెరిచాక ఎలాంటి భయంకర దృశ్యం చూడవలసి వస్తుందోనని తటపటాయిస్తూ అక్కడే గుమ్మం ఎక్కుతూ టక్కున ఆగిపోయింది. లోపల నుంచి మౌతార్గన్ కర్ణపేయంగా మొదలైంది. వాయించే పాట స్పష్టంగా వినిపిస్తుంది. ఎవరివో నీవెవరివో, దివినే వదిలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనవో. కవితావేశము కలలై అలలై పాట వింటూ తన్మయురాలై అట్టే నిలబడింది. ఆ వాయిద్యానికి అనుగుణంగా ఆమె పాదాలు అప్రయత్నంగానే అడుగులు వేస్తున్నాయి. పాట ఆగిపోయింది. స్పృహ వచ్చింది మంజీరకి. మెల్లగా తలుపు తట్టింది. రసభంగం కలిగించినందుకు ఒళ్ళు మండిన శరత్చంద్ర విసురుగా తలుపు తీశాడు. ఎదురుగా బొమ్మలా నిలబడిన మంజీరిని చూడగానే అతనిలో ఆనందం ఉప్పొంగింది. చిరాకు ఎగిరిపోయింది. రండి మంజీరాదేవి గారు, ఏమిటి వాళ్ళ ఇలా దయచేశారు అంటూ హర్షాతిరేకంతో అన్నాడు లోపలికి ఆహ్వానిస్తూ. మంజీరా మంత్రముగ్ధలా లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంది. గబగబా ఫ్లాస్క్లో నుంచి కాఫీ తీసి అందించాడు. మతిపోయిన దానిలా ఉంది మంజీర స్థితి. ఏం మాట్లాడాలన్నా, ఏం చెప్పాలన్నా గొంతు పెకలి రానిదే. తననుకున్నవి ఏమీ జరగటం లేదు. పలికితే ముత్యాలు రాలుతాయా అంటూ నవ్వి, మేనేజర్ గాడు ఎక్కడ చచ్చాడో అంతూ పంతూ లేడని చెకింగ్కి వచ్చారేమిటి అంటూ తనే ఎత్తుకున్నాడు శరత్చంద్ర.
అవును, మరి మీరొస్తారో రారో తెలిస్తే కొత్తవారిని పెట్టుకుందామని నిర్మోహమాటంగా అంది మంజీర. ఆ మాట వింటూ గంభీరంగా మారిపోయాడు శరత్చంద్ర. తలెత్తి సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. అతని చూపులో చూపు కలపలేక తల వంచుకుంది మంజీర. నాకు 2 రోజులు సెలవు కావలసి వచ్చి రావటం లేదు. రేపొద్దామని అనుకున్నాను. ఈ 2 రోజుల నుంచి వేరే పని మీద తిరుగుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే రేపు రమ్మంటే వస్తాను. లేని పక్షంలో మీరు ఇంకొకరిని పెట్టుకోవచ్చు అన్నాడు నిక్కచ్చిగా. మీరు వేరే పని మీద తిరుగుతుంటే రానని చెప్పి తిరగొచ్చు కదా. అలా చెప్పా పెట్టకుండా రోజులకు రోజులు మానేస్తే నాకెలా తెలుస్తుంది? నిజమే కావచ్చు, కానీ చెప్పడానికి నాకు తీరుబడి అవ్వలేదు. ఆ మాటకి కోపం వచ్చింది మంజీరకి. ఏపాటి దూరమని చెప్పడానికి వీల్లేకపోవడానికి అంది కోపంగానే. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను విజయవాడలో ఉన్నాను, రాత్రే వచ్చాను అంటూ ముభావంగా జవాబిచ్చాడు. ఇంక వెళ్తాను అంటూ లేచింది మంజీర. కాసేపు అలా కూర్చో, భోజనం చేసి వెళ్దు గాని. అక్కడ మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం అంటూ మెల్లగా బయటికి వచ్చేసింది. వెనకే వచ్చాడు శరత్చంద్ర. ఇంతకీ నుయ్యి మాట ఏం చేశారు? సాయంత్రం అలా పొలం దగ్గరికి రండి, నుయ్యి ఎక్కడ తవ్వాలో చూద్దాం. ఏదో వాలు చూసి తవ్వించడానికి మళ్ళీ చూసేదేమిటి? టైం వేస్ట్ కదూ. అలా వాలు చూసి తవ్వితే నీళ్లు పడొద్దు. వాస్తుశాస్త్ర ప్రకారం ఈశాన్యమూల. శరత్చంద్ర మాటలని మధ్యలోనే అడ్డుకుంది మంజీర. వాస్తు సింగినాదం. పొలంలో వేసే అన్నిటికీ చూసి చేస్తున్నామా? నాకిలాంటి వాటి మీద నమ్మకం లేదు. నీళ్లు ఎక్కడ పడతాయనుకుంటే అక్కడ తవ్వించండి. శరత్చంద్ర మాట్లాడలేదు. మీ ఇష్టం, కానీ పొలం మీద కనీసం ఓ కొబ్బరికాయన్నా కొట్టి ప్రారంభిస్తే మీకు నాకు నమ్మకం లేకపోయినా మీ మామయ్య గారికి ఈ ఊరి వారికి ఉన్న నమ్మకానికి కాస్త విమర్శింపబడకుండా ఉంటాము. ఇది మరీ బాగుంది. వాళ్ళు విమర్శిస్తారని మనకి నమ్మకం లేని పనులు చేస్తామా? మనం మభ్యపెట్టుకునే కంటే విమర్శిస్తే విమర్శించారని ఈ మూఢనమ్మకాల మీద ఎదురు దెబ్బతీయటమే మంచిది. నీకు నమ్మకం లేదని చెప్పడం కూడా మభ్యపెట్టుకోవడమే మంజీరా. నువ్వు దేవాలయానికి వెళ్ళటం లేదు, అర్చనలు చేయించటం లేదు. అవన్నీ ఉన్నప్పుడు ఇవి మాత్రం కొట్టిపారేయడం దేనికి? భక్తి వేరు, సెంటిమెంట్స్ వేరు అని నా అభిప్రాయం. సరే, నీతో నాకు వాదన దేనికి, కానీ కనీసం ఆ సమయంలో దగ్గర ఉండు, నేనే చూస్తానవన్నీ. చనిపోయిన బాబాయ్ ఆత్మకి సంతృష్టి కలగాలని కోరుతూ పని ప్రారంభిద్దాం. అలాగే నన్నట్లు తల ఊపింది మంజీర. ఆమెతో కబుర్లు చెప్తూనే ఇంటిదాకా వచ్చాడు. అది ఆమె గుర్తించేసరికి అతను వెళుతున్నా అంటూ వెనక్కి తిరిగాడు కూడా. లోపలికి రండి అని అన్న తను వినిపించుకోనట్లే వెళ్ళిపోయాడు శరత్చంద్ర. ఎక్కడికి వెళ్ళావే అని అడిగింది కమలమ్మ. మామిడి తోట దగ్గరికమ్మా. ఆస్తంతా రాసిచ్చాడు మావయ్య, అన్నీ ఒక్కసారి చూసుకోవద్దు. నిజమేలే అంటూ కమలమ్మ కూడా ఒప్పుకున్నాక లోపలికి వెళ్ళిపోయింది మంజీర. ఆమె కళ్ళ ముందు శరత్చంద్ర కనిపిస్తున్నాడు. అబ్బా, అతనెంత బాగా వాయించాడు మౌతార్గన్. ఇంతకీ అతగాడి ప్రియురాలి ఎక్కడా? మళ్ళీ కనిపించలేదేం? చటుక్కున గుర్తుకొచ్చింది. విజయవాడలో ఉన్నాను అన్న శరత్చంద్ర మాట ప్రతిధ్వనించగానే తల తిరిగిపోయింది. ఆవిడ గారిని ఇక్కడికి తెస్తే అల్లరవుతుందని తనే అక్కడికి పోయొస్తున్నాడు. అమ్మో, ఎంత మోసకారి! తనకు ఆ క్షణంలో గుర్తే రాలేదు. అవురా, అతనెంత తేనెపూసిన కత్తి! ఎంత చక్కగా కబుర్లు చెప్పాడు. ఎప్పటికప్పుడు తీయని మాటలతో అతను తనకి మత్తు చల్లుతూనే ఉన్నాడు. లేకపోతే కుక్కతో ఒక వంకరలా ఎంత సాపు చేసినా ఎంతైనా అతగాడి వక్రబుద్ధి మారుతుందేమిటి? అనవసరంగా భావి తవ్వించడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి శృంగార పురుషుణ్ణి మేనేజర్గా పెట్టిపోయిన మేనమామ తెలివితేటల్ని మెచ్చుకోవాలి మరి. ఆడపిల్ల అందమైంది కనిపిస్తే తినే అన్నం మాని ఆ పిల్ల వెనక పడిపోయే రకాన్ని పెట్టుకుని తను సేద్యం చేయించాలని అనుకోవటం ఎంత బుద్ధి తక్కువ పనో బాగా అర్థమవుతుంది. లాయర్ గారిని రమ్మని ఇక్కడ ఈ పొలం వగైరాల అమ్మకాల విషయం చర్చించి మొత్తం అమ్మిపారేసి బందరిపోతే నయం అనుకుంటుంది మంటగా. మంజీరని దింపి ఇంటికి వచ్చిన శరత్చంద్ర భోజనం చేయకుండానే మంచం మీద వాలిపోయాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా తయారైంది. అతని కళ్ళ ముందు అన్నీ పోగొట్టుకుని శ్రీనాథుడిలా మారిపోయిన తండ్రి దీనవదనం కనిపిస్తోంది. ఎంతవారికైనా కాలం కర్మం కలిసి రాకపోతే అంతేనేమో. శ్రీరాముడు అడవికి పోయాడంటే, పాండవులంతటి వీరులు విరాటుడి దగ్గర ఊడిగం చేశారంటే మరీ కాలమహిమే.
వాళ్ళు పురాణ పురుషులు కనుక వాళ్ళకి ధీరోదాత్తత ఎక్కువేనేమో. మరి తామంతా సామాన్య మానవులు, తట్టుకోవడం కష్టం. రేపు మంజీర దగ్గర డబ్బు తీసుకోవాలి. బాబాయ్ అయితే కనిపెట్టి జేబులో అన్నా పెట్టి పంపేవాడు డబ్బు. మరీ పెత్తనం ఈవిడిది, అందులో తనంటేనే చిటపటలాడుతుంది. అలాంటి ఆమె దగ్గర డబ్బు అడిగి తీసుకోవాలంటే ఏమవుతుందో. తను అగ్రికల్చర్ బీఎస్సీ పాస్ అయ్యాడు, ఎక్కడన్నా ఉద్యోగం చేసుకోలేడా? ఎందుకు ఈ ఊరి మీద, చచ్చిపోయిన అచ్యుతరామయ్య మీద ఇంకా అభిమానం? బతికున్న వాళ్ళనే గడ్డిపోచల కింద చూసే ఈ లోకంలో చచ్చిన ఆయన కోసం ఆడదాని చేతి కింద దేహి అని యాచిస్తూ బతకడమా? ఛీ, ఇంతకంటే తలవంపులే ఉంది. అతనిలో పురుషాభిజాత్యం తలెత్తింది ఒక్కసారిగా. ఏం, తను ఊరికే తీసుకుంటాడా? ఇక్కడ మామిడి తోటని, పొలాల్ని అన్నిటినీ సంరక్షించటం లేదా? తాను లేకపోతే మంజీర వల్ల ఏమవుతుంది? ఆమెని చిదంబరం లాంటి చెదపురుగులన్నీ తినేయవు. మంజీర తనకంటే చిన్నది. ఆ పిల్లకి ఏం తెలుసని భరతనాట్యం తప్ప? ఏదో చిన్నతనం కొద్దీ ఆమె మాటలు పట్టించుకుని తన దారి తాను వెళ్ళిపోతే ఆమె గతి ఏమవుతుంది? అలా అని ఆమె ఏ అధికారం చలాయించినా ఎలా భరించటం? ఈ విధమైన సంఘర్షణలోనే కొట్టుమిట్టాడుతూ నిద్రలోకి జారిపోయాడు శరత్చంద్ర.